वाक्य को जीवा 2 కొరింథీయులకు రాసిన పత్రిక द्वितीय कोरिन्थी पत्रिका 11వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. 11:2-3 द्वितीय कोरिन्थी पत्रिका 11:2-3 దేవాసక్తి నీలో ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రులైన కన్యకగా ఒక్కరే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసితిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచునట్లు మీ మనసులు చెరపబడి క్రీస్తు ఏలిన సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనా తొలగిపోనేమని భయపడుచున్నాము. मैंने पढ़ी बात द्वितीय कोरिन्थी 11 पद 2 ଏବଂ 3 पद कारण ईश्वरଙ୍କ विषयक उद्योगरे मु तुम मानक निमंते उद्योगी जेणु मु तुम मानक सती कन्या सदृश एक स्वामी ठारे अर्थात ख्रीष्टଙ୍କ ठारे समर्पण करिबा निमंते वाग्दान करियोछि किंतु सर्प अपना द्रुततारे हवंको जेपरि बुलाइला सेही परि काहे तुम मानकर मन ख्रीष्टଙ୍କ प्रति सरलता अपवित्रतार भ्रष्ट हुए एही परि एही भय हेवोछि. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం ధన్యవాద మహిమ ఈ వాక్యం దేవుడు మనందరితో మాట్లాడలేగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ వాక్య దే ప్రభు మనక సహిత కథా కైవ పై ధన్యవాద కరిబా. స్తోత్రం 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 స్తోత్రమయ 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 స్తోత్రం 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 స్తోత్రం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా మహాగణుడా నీకు వందనాలు. నీ కృపను నీ అభిషేకము నీ బలమును మా మధ్యలో ఉంచిన విధానం బట్టి వందనాలు. నీ దక్షిణ హస్తమును ప్రతి ఒక్కరి మీద ఉంచిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు. వాక్యం ఎత్తబడుచుండగా నీ గొప్ప కృపను ప్రతి ఒక్కరి మీద ఉంచండి. నీ గొప్ప మహిమను కావాలని హెచ్చించమని కోరుచున్నాం. దేవ నేరుగా వాక్యం ఎత్తబడిన సహాయం ఇచ్చేయండి. సమస్త ఆటము తొలగించి కృపలో బద్దవస మహిమను కావాలని హెచ్చించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకున్నాం. आओ देखंतु ईश्वरଙ୍କର महानामକୁ धन्यवाद. आमे द्वितीय कोरिन्थी 11:2-3 పద ఆమె పడిలు. అయితే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, సంఘముతో చెప్తున్నారు, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాము. ఎందుకు ఆసక్తి కలిగి ఉన్నామంటే అక్కడ అపోస్తలుడు పౌలు గారు సంఘంతో క్లియర్ గా చెప్తున్నాడు, ఒకే పురుషుడికి మనల్ని అంటే ఈ సంఘాన్ని ఏం చేశాడు, ప్రధానము చేశాడంట. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ସେ ପାଉଲ ସାଧୁ ପାଉଲ କରନ୍ତି ମଣ୍ଡଳୀକୁ ଏଇ ପ୍ରକାର କରୁଅଛନ୍ତି कि ईश्वरଙ୍କ ବିଷୟରେ ଉଦ୍ଯୋଗରେ ମୁଁ ତୁମମାନଙ୍କ ନିମନ୍ତେ ଉଦ୍ଯୋଗୀ ଅଟେ, କାରଣ ତୁମେ ସତୀ କନ୍ୟା ସଦୃଶ ଏକ ସ୍ୱାମୀ ଠାରେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ସମର୍ପଣ ବା ବାଗ୍ଦାନ କରିଅଛି ବୋଲି କହୁଛନ୍ତି. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ଈଶ୍ୱର ନାମକୁ ଧନ୍ୟବାଦ ଏବଂ ମହିମା. అపోస్తలుడైన పౌలు గారు చక్కగా మాట్లాడుచున్నారు, కన్యకను పెళ్లి కుమారుడికి ప్రదానం చేశాడు. ଆଉ ଦେଖନ୍ତୁ ପ୍ରେରିତ ପାଉଲ ଏଠି ସୁନ୍ଦର ଭାବରେ କଥା କହୁଛନ୍ତି, କନ୍ୟାକୁ ଏବଂ ବରଙ୍କୁ ସେ ସୁନ୍ଦର ଭାବରେ ବାଗ୍ଦାନ କରିଅଛନ୍ତି. అంటే కన్యక అంటే స్త్రీకి సాదృశ్యంగా కనబడుతుంది. କନ୍ୟା କହିଲେ ସ୍ତ୍ରୀ, పురుష ବୋଲି କହିଲେ ବରଙ୍କୁ. అంటే ఈ నూతన నిబంధన సంఘాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రదానం చేయబడింది. କାହିଁକି ନା ନୂତନ ନିୟମ ମଣ୍ଡଳୀକୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ବାଗ୍ଦାନ କରାଯାଇଛି. ప్రదానం చేయబడిన ఈ స్త్రీ లేక ఈ కన్యక లేక ఈ పెండ్లి కుమార్తెను సర్పము ఏ విధంగా అయితే హవ్వను మోసగించిందో, కుయుక్త మోసగించిందో, ఒకవేళ మన కూడా కుయుక్తుగా మోసగిస్తారేమని అపోస్తలుడైన పౌలు గారు చక్కగా చెప్పుచున్నారు. ଆଉ ଦେଖନ୍ତୁ ବାଗ୍ଦାନ ହେଇଥିବା ଏ ନୂତନ ନିୟମର ମଣ୍ଡଳୀକୁ ଆଉ ଯୀଶୁ ପ୍ରଭୁଙ୍କ ସହିତ ଆଉ ସେ ହବାକୁ ଯେପରି ବୁଲେଇଲା, ଭ୍ରାନ୍ତ କଲା, ଠିକ ସେଇ ପ୍ରକାର ଆମର ଏ ମଣ୍ଡଳୀକୁ ମଧ୍ୟ ଭ୍ରାନ୍ତ କରିବ ବୋଲି ଆଉ କରନ୍ତି ମଣ୍ଡଳୀ ପ୍ରତି ଭାରଗ୍ରସ୍ତ କରିକିରି ଭୟଗ୍ରସ୍ତ ହେଉଛନ୍ତି ପ୍ରେରିତ ପାଉଲ.
దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ईश्वर नाम को धन्यवाद और महिमा हो। అందుకే 3వ వచనంలో సర్పము తన కీర్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోనేమని నేను భయపడుచున్నాను అంటున్న అపోస్తలుడు ଆଉ పౌలు గారు. ତେଣୁକରି ସାଧୁ ପାଉଲ ଏଠିରେ କହୁଛନ୍ତି ସର୍ପ ଆପଣ ଦ୍ରୁତତାରେ ହବଙ୍କୁ ଯେପରି ବୁଲେଇଲା ସେହିପରି କାଳେ ତୁମେ ମାନେ ମନ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପ୍ରତି ସରଳତା ପବିତ୍ରତାରେ ଭ୍ରଷ୍ଟ ହୁଏ ମୋର ଏଇ ଭୟ ହେଉଅଛି। ఎందుకు ఇక్కడ సర్పము అని ఇక్కడ రాయబడిందంటే ଆଉ ସର୍ପ ବୋଲି ଏଠାରେ କାହିଁକି ଲେଖା ହେଇଛି ନା పాత నిబంధనలో హవ్వను సర్పమే మోసగించింది కుయుక్తి చేత. ଆଉ କାହିଁକି ନା ପୁରାତନ ନିୟମର ହବାଙ୍କୁ ସର୍ପ ହିଁ ଭ୍ରଷ୍ଟ କରିଥିଲା। ఈ కొత్త నిబంధనలోని ఈ స్త్రీని హవ్వతో ఆయన పోల్చాడు. ଆଉ ଦେଖନ୍ତୁ ଏଇ ନୂତନ ନିୟମରେ ସ୍ତ୍ରୀକୁ ସେ ହବଙ୍କ ସହିତ ସମାନ କଲେ। ఈ ప్రదానం చేయబడిన ఈ కన్యకను హవ్వతో అపోస్తలుడు పౌలు గారు పోల్చారు కాబట్టి ఆ విధంగా చెప్పబడింది. ଆଉ ଦେଖନ୍ତୁ ସେଇ ବାଗଦାନ ହୋଇଥିବା କନ୍ୟା ହଉଛନ୍ତି ହବଙ୍କ ସହିତ ସେ ସମତୁଳ କରିଅଛନ୍ତି ବୋଲି କହୁଛନ୍ତି। ఎందుకు ఇక్కడ చెప్పబడింది సర్పము కుయుక్తి. అక్కడ ఆదికాండం 3వ రాయబడింది సర్పము యుక్తి గలదంట. ଆଉ ଦେଖ ସର୍ପ ବହୁତ ଚତୁର ବୋଲିକି ଲେଖା ଅଛି ଏକ ଆଦି ପୁସ୍ତକ 3ରେ 1। దేవుడు యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. ଏଠି ପଢୁଛୁ ଦେଖନ୍ତୁ ସର୍ବପ୍ରଭୁ ପରମେଶ୍ୱରଙ୍କ ନିର୍ମିତ ଭୂଚର ପଶୁ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ସର୍ବଅପେକ୍ଷା ଖଳ ଥିଲା। సర్పము యుక్తి గలదై ఉన్నాను ଆଉ ସର୍ବ ఉంది. ବହୁତ ଖଳ ఆ యుక్తి కుయుక్తిగా మారింది. ଆଉ ସେଇ ଖଳ ଦ୍ରୁତତାର ସହିତ యుక్తి అంటే తెలివండి, కుయుక్తి అంటే కుట్ర. ଆଉ ଦେଖନ୍ତୁ ଏଠି ଓଡ଼ିଆରେ ଟିକେ ଏତେ ସ୍ପଷ୍ଟ ନାହିଁ। युक्ति बोलिकरी କୁହାଯାଉଛି ବୋଲିକରି କହିଲେ ଦ୍ରୁତତା ଆହୁରି କୁୟୁକ୍ତି ବୋଲିକରି କହିଲେ ସେଟା ଗୋଟେ ପ୍ରବଞ୍ଚନା। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ଈଶ୍ୱର ନାମକୁ ଧନ୍ୟବାଦ ଏବଂ ମହିମା ହଉ। సర్పం యొక్క ఆ కుయుక్తిని హవ్వ తెలుసుకోలేకపోయింది. ଆଉ ସର୍ପର ସେହି ଖୋଳ ବିଷୟକୁ ସେ ଜାଣିପାରିଲାନି ହବା। ఈ దినాన కొత్త నిబంధన సంఘంలో కట్టబడిన ఈ కన్యక లేకపోతే ఈ స్త్రీ సర్పం యొక్క కుయుక్తిని తెలుసుకోగలుగుతుందా? ଆଉ ଦେଖନ୍ତୁ ସେଇ ଦିନ ହବା ସର୍ପର ସେ ଦ୍ରୁତତାକୁ ଜାଣି ପାରିଲା ନାହିଁ। ଆଜି ଦିନରେ ଏଇ ନୂତନ ନିୟମ ମଣ୍ଡଳୀର ଏଇ କନ୍ୟା ସଦୃଶ ଏଇ ମଣ୍ଡଳୀ ଜାଣିପାରୁଛି କି ଶୈତାନର ଦ୍ରୁତତାକୁ? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ଈଶ୍ୱର ନାମକୁ ଧନ୍ୟବାଦ ଏବଂ ମହିମା ହଉ। ఈ దినాన ఏర్పాటు చేయబడిన ఈ కన్యకను, ప్రధానం చెందిన ఈ కన్యకను ଆଜି ଦିନ ଏହି ମନୋନୀତ ହୋଇଥିବା ଏଇ କନ୍ୟାକୁ ଯାହାକି ବାଗଦାନ କରିଅଛନ୍ତି ଏଇ କନ୍ୟାକୁ యుక్తిగా సర్పం యుక్తిగా కుయుక్తిగా మోసము చేస్తుంది. మనం మోసపడిపోతున్నాము. ଦେଖନ୍ତୁ ଆପଣ ଦ୍ରୁତତାରେ ସେ ସର୍ପ ଆମକୁ ଭୁଲାଉଛି। అందుకే అపోస్తలుడు పౌలు గారు బాధ కలిగి ఆ 2 కొరింథీయులకు రాసిన పత్రికలో చక్కగా సంఘానికి రాస్తున్నాడు ఆ పత్రిక. అయ్యో మీ పట్ల నేను దేవతా శక్తితో ఉన్నాను. ଆଉ ଦେଖନ୍ତୁ ସାଧୁ ପାଉଲ ଅତି ଦୁଃଖର ସହିତ ମନ ଦୁଃଖ କରି ସେ 2 కొరింథీయులకు ଲେଖୁଅଛନ୍ତି ମୁଁ ତୁମ ନିମନ୍ତେ ମୋହଗ୍ରସ୍ତ ହେଉଛି। మొదటి ఆదాము సర్పము చేత మోసపరచబడలేదు, అలాగే కడపటి ఆదాము కూడా సర్పము చేత మోసపరచబడలేదు। ଆଉ ଦେଖନ୍ତୁ ପ୍ରଥମ ଆଦମ ସେ କେବେ ମଧ୍ୟ ଶୈତାନ ଦ୍ୱାରା ଆଉ ସେ ପ୍ରବଞ୍ଚନା ହେଲେ ନାହିଁ, ଆଉ ଶେଷ ଆଦମ ମଧ୍ୟ ଶୈତାନ ଦ୍ୱାରା ପ୍ରବଞ୍ଚନା ହେଲେ ନାହିଁ। అందుకే అంటున్నాడు తన కుయుక్తి ద్వారా తాను మోసపరుచున్నట్లు నేను భయపడుతున్నాను మిమ్మల్ని మోసపరుస్తుందేమో అని। ଆଉ ଦେଖନ୍ତୁ ସେ କହୁଛନ୍ତି ତାର ଦ୍ରୁତତାରେ ସେ ତୁମ ମାନଙ୍କୁ ଭ୍ରଷ୍ଟ କରିବ ବୋଲି ମୁଁ ଭୟ କରୁଅଛି। అంటున్నా కదా మీ మనస్సులను చెరుపు ఏ విధంగా అయితే ఆ యొక్క సర్పము మీ మనస్సులను చెరుపబడి అని ఇక్కడ రాయబడి ఉంది। ତୁମ ମାନଙ୍କର ମନ ଏବଂ ତୁମ ସରଳତା ପବିତ୍ରତାର ଭ୍ରଷ୍ଟ କରିଦେବ ବୋଲି। మనసులను క్రీస్తు యందు ఉన్న ఆ సరళతను అది ఏం చేస్తుందంట మన నుంచి వేరు చేస్తుంది। ଆଉ ଖ୍ରୀଷ୍ଟଙ୍କଠାରେ ଥିବା ଆମର ମନ ଆଉ ସେ ସରଳତା ଆମ ଠାରୁ ଦୂର କରିଦେବ। అందుకే అపోస్తలుడు పౌలు గారు భయపడుచున్నారు। ତେଣୁକରି ପ୍ରେରିତ పౌలు କହୁଛନ୍ତି నిజంగా ఈ కొత్త నిబంధన సంఘమైన ఈ స్త్రీని లేక ఈ కన్యకని నిజంగా సర్పము మోసపరుస్తుందా?
ଆଉ ଦେଖନ୍ତୁ ଆଜି ଦିନ ଏଇ ନୂତନ ନିୟମରେ ମଣ୍ଡଳୀ means ଆମେ ଏଇ କନ୍ୟାକୁ ଆଉ ସ୍ୱଳ୍ପ ସତତ ଦ୍ରୁତତାରେ ଭୁଲାଉଛି କି? నేను అంటాను పాత నిబంధనల స్త్రీకి పెద్దగా ఆ ప్రాధాన్యత ఇవ్వబడలేదు. ଆଉ ପୁରାତନ ନିୟମରେ ସ୍ତ୍ରୀକୁ ବଡ ମୁଖ୍ୟ ବିଷୟ କିଛି ଦିଆହେଲା ନାହିଁ. కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఈ యొక్క సంఘాన్ని స్త్రీగా చేశాడు దేవుడు, మంచి ప్రాధాన్యత ఇచ్చాడు. ଆଉ ନୂତନ ନିୟମ ମଣ୍ଡଳୀକୁ ଆସିଲା ବେଳେ ଏହାକୁ କନ୍ୟା ବୋଲିକି କୁହାହେଲା. అందుకే అపోస్తలుడు పౌలు గారు గొప్ప ప్రాధాన్యత, ఎందుకంటే పెళ్లి కుమార్తె సంఘము కన్యకైన సంఘము లేకపోతే పెళ్లి కుమారుడు లేడు. ଦେଖନ୍ତୁ ଯଦି କନ୍ୟା ନାହିଁ, କନ୍ୟା ସତୀକୁ ବାଗଦାନ ନଥିବା କନ୍ୟା ନହେଲେ ବର ନାହାନ୍ତି. ఈ కన్యకైన పెళ్లి కుమార్తె ఉంది కాబట్టి ఆయన పెళ్లి కుమారుడికి సిద్ధపడ్డాడు. ଆଉ ତେଣୁକରି ଏଇ ସତୀ କନ୍ୟାର ମଣ୍ଡଳୀ ଅଛି ବୋଲିକିରି ସେ କହୁଛନ୍ତି କି ଆଉ ବିବାହ ନିମନ୍ତେ ପ୍ରସ୍ତୁତ କନ୍ୟା. ఒకవేళ మన మనస్సుల్లో ఒకవేళ అది చెరపబడితే, ଯଦି ଆମର ମନ ତାଠାରୁ ଦୂର ହୋଇଯାଏ, ఆయనతో మనకున్న సరళతానికి రాయబడిన ఆ సరళత చెరపబడితే, ଯଦି ଆମ ଠାରେ ଥିବା ସରଳତା ମନ ତାଙ୍କ ଠାରୁ ଯଦି ଦୂର ହେଇଯିବ, మనం కూడా ఆ అవలే ఈ కొత్త నిబంధన సంఘము అనబడే ఈ స్త్రీ మోసంలోకి తేబడుతుంది, మోసపరచబడుతుంది. ଆଉ ସେଇ ପ୍ରକାର ଏଇ ନୂତନ ନିୟମର ସତୀ କନ୍ୟା ମଣ୍ଡଳୀ ବେଲେ ଆମେ ମଧ୍ୟ ସେଇ ପୁରାତନର କନ୍ୟା ସଦୃଶ ଭ୍ରଷ୍ଟ ହେଇପାରିବା. చాలా మంది దేవుడు నమ్ముకుంటారు, మంచిదే, బాప్తిజం తీసుకుంటారు, మంచిదే, చాలా మంది చక్కగా ఆయన ప్రకారం చేయబడతారు, మంచిదే. ଆଉ ସମସ୍ତେ ଭଲ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିବେ, ପବିତ୍ର ଆତ୍ମା ପାଇବେ, ଆଉ ବାପ୍ତିସ୍ମ ନେବେ, ସବୁ କିଛି ଭଲ ଥିବ. కన్యకైన స్త్రీలే మన సంఘంలో కట్టబడిన తర్వాత ప్రతి క్రైస్తవుడు బ్రతకాలి. ଆଉ ସେଇ ସତୀ କନ୍ୟା ସଦୃଶ ମଣ୍ଡଳୀରେ ଆମେ ବନ୍ଧା ଯାଇ ରହିବା ଉଚିତ. ఆ కన్యకకున్న ఆ లక్షణాలు సంఘానికి ఉండాలి. ଆଉ ସେ କନ୍ୟା ଠାରେ ଥିବା ବିଭିନ୍ନ ପ୍ରକାର ଗୁଣ ଆମ ଠାରେ ରହିବାର ଅଛି. ఆ కన్యకున్న లక్షణాలు ఏంటి? ଆଉ ସେ କନ୍ୟାର ଗୁଣ କଣ? ఇక్కడ ఆ కన్యకుల లక్షణాలు ఆయన యందున్న మనసును చెరపడము. ఒకవేళ ఆయన యందు నీకు మనసు లేకపోతే ఆ లక్షణం లేనట్టే. ଯଦି ତାଙ୍କ ଠାରେ ତୁମର ମନ ନାହିଁ, ତାହେଲେ ପ୍ରଭୁଙ୍କର କୌଣସି ଗୁଣ ତମ ଠାରେ ନାହିଁ. క్రీస్తు యేసుల సరళత ఈ కొత్త నిబంధన సంఘానికి, స్త్రీ అనబడే సంఘానికి లక్షణముగా ఉంచబడాలి. ଆଉ ଦେଖନ୍ତୁ ଏଇ ନୂତନ ନିୟମ ମଣ୍ଡଳୀକୁ ସତୀ କନ୍ୟା ସଦୃଶ ରହିବା ଉଚିତ. ఈ కొత్త నిబంధన సంఘానికి అనబడే ఈ స్త్రీకి ఏమిటంటే పవిత్రత ఉండాలి. ଏଇ ନୂତନ ନିୟମ ମଣ୍ଡଳୀକୁ ଏଇ ସ୍ତ୍ରୀ ଆଉ ତାକୁ ପବିତ୍ରତା ରହିବା ଉଚିତ. ఈ లక్షణాలు ఉంటేనే నువ్వు ఆయనకి ప్రకారం చేయబడినట్టు, ఆయన నీ కొరకు పెళ్లి కుమారుడు వలె సిద్ధపడుతున్నట్లు. ଆଉ ଏଇ ପ୍ରକାର ପବିତ୍ରତା ଯଦି ତୁମ ଠାରେ ଅଛି ହେଲେ ତୁମେ ତାଙ୍କ ନିମନ୍ତେ ବାଗଦାନ ହୋଇଅଛ ଏବଂ ତାଙ୍କର ପାଇଁ ତୁମେ କନ୍ୟା ବିବାହ ନିମନ୍ତେ ପ୍ରସ୍ତୁତ ହୋଇଅଛ. కన్యక అర్థం ఏంటి? కన్యక అంటే అర్థం ఏంటి? କନ୍ୟା ବୋଲେ ଅର୍ଥ କଣ? పెళ్లి కాని స్త్రీని కన్యక అంటారు. ଆଉ ଦେଖନ୍ତୁ ଯେଉଁମାନେ ବିବାହିତ ହେଇନାହାନ୍ତି ତାଙ୍କୁ କନ୍ୟା అంటే ఇంకా క్రీస్తుతో మనకి పెళ్లి కాలేదు, ప్రధాన మాత్రమే చేయబడింది. మనం కన్యకున్న లక్షణాలు స్త్రీకి ఉండాలి. ଆଉ ଦେଖନ୍ତୁ ଏଇ କନ୍ୟା ଠାରେ ଆଉ ବିବାହିତ ହେଇନାହିଁ, ତେଣୁ ଏଇ କନ୍ୟା ଠାରେ ଥିବା ବିଭିନ୍ନ ଲକ୍ଷଣ ଗୁଡାକ ଆମ ଠାରେ ଥିବାର ଅଛି. అంటే ఒక శారీరకంగా కాదు, తలపుల ద్వారా, మనసుల ద్వారా కన్యకగా చేయబడాలి. ଆଉ ଆମର ସେ ମନରେ, ଚିନ୍ତାରେ, ଭାବନାରେ କନ୍ୟା କରି ଆମେ ହେବା ଉଚିତ. పాత నిబంధనలో హవను బాహ్యంగా వచ్చి మోసపరిచింది. ଆଉ ଦେଖନ୍ତୁ ପୁରାତନ ନିୟମରେ ହବାଙ୍କୁ ସେ ବାହିକ ଭାବରେ ଆସି ପ୍ରବଞ୍ଚନା କଲା. ఈ కొత్త నిబంధనలో కట్టుబడి ఈ హవను ఏం చేస్తారు? తలంపుల ద్వారా, యుక్తి ద్వారా, కీర్తి ద్వారా వచ్చి ఈ సంఘాన్ని మోసపరుస్తుంది. ଏଇ ନୂତନ ନିୟମ ମଣ୍ଡଳୀର କନ୍ୟାକୁ ସେ କଣ କରୁଛି ନା, ଆସିକିରି ସେ ଆମମାନଙ୍କର ଭାବନା, ଚିନ୍ତାରେ ବିଭିନ୍ନ ପ୍ରକାର ଦ୍ରୁତତାର ସହିତ ଭ୍ରଷ୍ଟ କରୁଛି. నీ అంటారు మంచి మంచి సంఘాలుగా ఏర్పాటు చేయబడుతున్నాం, మంచిదే. ଆଉ ଦେଖନ୍ତୁ ଏଇ ମଣ୍ଡଳୀକୁ ଆମେ ମନୋନୀତ କରୁଛୁ, ସତ କଥା. ఈ మంచి మంచి సంఘాలు, పెద్ద పెద్ద సంఘాలు ఏర్పాటు చేయన ప్రతి సంఘము క్రీస్తు యందు సరళతను కోల్పోతున్నారు. ଆଉ ଦେଖନ୍ତୁ ବଡ ବଡ ମଣ୍ଡଳୀ, ବହୁତ ଭଲ ମଣ୍ଡଳୀ ଗୁଡାକ ଖ୍ରୀଷ୍ଟ ସଂଘର୍ଷରେ ସେମାନେ ପ୍ରବଞ୍ଚିତ ହେଉଛନ୍ତି. కన్యకని
కన్యకున్న లక్షణాలు కోల్పోతున్నారు. ଏ କନ୍ୟା ଠାରେ ଥିବା ବିଭିନ୍ନ ପ୍ରକାର ଲକ୍ଷଣ ଗୁଡାକ ସେମାନେ ହରାଉଛନ୍ତି పవిత్రత కోల్పోతున్నారు. ଆଉ ସେ କନ୍ୟାର ଗୁଣଟା ହରାଉଛନ୍ତି. Yes, ఈ మూడు లక్షణాలు సంఘానికి ప్రధానం చేయబడిన స్త్రీ సంఘానికి ఉండాలి. ଆଉ ବାଗଦାନ ହେଇଥିବା ସ୍ତ୍ରୀ ଠାରେ ଏ ତିନୋଟି ଲକ୍ଷଣ ରହିବା ଆବଶ୍ୟକ. సర్పము కుయిక్తే యుక్తి ఉంది, కుయిక్ష ఉంది, అది మన మోసపరుస్తూ ఉంటది. ଆଉ ସେ ଦ୍ରୁତତାର ସହିତ ଫଳ ସହିତ ଆମମାନଙ୍କୁ ସଦା ସର୍ବଦା ପ୍ରବଞ୍ଚନା କରୁଅଛି. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ଈଶ୍ୱର ନାମକୁ ଧନ୍ୟବାଦ ଓ ମହିମା ହଉ. ఒకవేళ మిమ్మల్ని మోసపరిచి క్రీస్తున్న మనస్సు, క్రీస్తున్న సరళత, క్రీస్తున్న పవిత్రత మీ నుంచి తొలగించునేమో అని నేను భయపడుచున్నాను అంటున్నా అపోస్తలుడైన పౌలు గారు. ଆଉ ତେଣୁକରି ଦେଖ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ଥିବା ମନ, ସରଳତା, ପବିତ୍ରତା ତୁମଠାରେ ଭ୍ରଷ୍ଟ କରିଦେବ ବୋଲି ମୁଁ ଭୟ କରୁଅଛି ବୋଲି କହୁଅଛନ୍ତି ସାଧୁ ପାଉଲ. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ଈଶ୍ୱର ନାମକୁ ଧନ୍ୟବାଦ ଓ ମହିମା ହଉ. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14-15 చదువుకుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక ଏଫେସୀ ପତ୍ରିକା 4:14 4:14 14 14-15 అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయము చేత వంచనతోను తప్పు మార్గములో కుయుక్తితోను గాలికి కొట్టుకుని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు, అలా చేత ఎగరగొట్టబడినట్టుగా ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు క్రీస్తు వలె ఉండుటకు మన అన్ని విషయములో ఎదుగుదము. అక్క 14-15 ଆମେ ପଢିବା ଦେଖନ୍ତୁ ଏଫେସୀ ପତ୍ରିକା 4:14-15 ପଢୁଛି. ଯେପରି ଆମେ ମାନେ ଆଉ ଶିଶୁ ପରି ନ ହୋଇ ମଣିଷ ମାନଙ୍କର ସଠତା ଓ ଭ୍ରାନ୍ତି ଯୁକ୍ତ କଳ୍ପନା ଅନୁସାରେ ଦ୍ରୁତତା ଦ୍ୱାରା ବିଭିନ୍ନ ଶିକ୍ଷା ରୂପକ ବାୟୁରେ ଇତସ୍ତତ ଚାଳିତ ନ ହଉ, କିନ୍ତୁ ସତ୍ୟ ଅବଲମ୍ବନ କରି ମସ୍ତକ ସ୍ୱରୂପ ଯେ ଖ୍ରୀଷ୍ଟ ତାହାଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ସର୍ବ ବିଷୟରେ ପ୍ରେମରେ ବୃଦ୍ଧି ପାଉ. అది ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎఫెసీ సంఘానికి అపోస్తలుడు పౌలు రాస్తూ, అందువల్ల మనమిక మీదట పిల్లలమై ఉండి మనుషుల మాయోపముల చేత వంచనతోనూ తప్పు మార్గంలో కీర్తితోనూ గాలికి కొట్టుకుని పోవచ్చునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు, అలా చేత ఎగురగొట్టబడిన వారమై ఉండక అని ఇక్కడ రాయబడింది. ଆଉ ଦେଖନ୍ତୁ 14 ପଦରେ ଲେଖାଯାଇଛି କି ଆଉ ମନୁଷ୍ୟ ମାନଙ୍କର ସଠତା ଭ୍ରାନ୍ତି ଯୁକ୍ତ କଳ୍ପନା ଅନୁସାରେ ଆଉ ଦ୍ରୁତତା ଦ୍ୱାରା ବିଭିନ୍ନ ପ୍ରକାର ଶିକ୍ଷା ରୂପକ ବାୟୁରେ ଇତସ୍ତତ ଚାଳିତ ଆମେ ହୋଇଅଛୁ. డైరెక్ట్ గా సర్పం మన దగ్గర రాదు, కానీ మనుషుల యొక్క ఏదైతే మాయా ఉపయోగంలో రాయబడాయో ఆ ఒకటే మన దగ్గరకు వస్తుంది. మనుషుల యొక్క మాయోపాయాలు ସିଧା ଭାବରେ ସେ ସର୍ପ ଆମ ପାଖକୁ ଆସିବ ନାହିଁ, କିନ୍ତୁ ଲୋକମାନଙ୍କର ଭ୍ରାନ୍ତ ଉପଦେଶ ଦ୍ୱାରା ସେ ଆମ ନିକଟକୁ ଆସେ. ఈ మాయోపాయం ఎందుకు రాయబడిందంటే వీరంతా కూడా వంచనతో తప్పు మార్గంలో కీర్తితోను గాలి కొట్టుకుపోవచ్చు, కలిపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు, అలా చేత ఎగరగొట్టబడిన వారమైన ఉండక ఇక్కడ రాయబడింది. କାହିଁକି ନା ଏଠାରେ ଥିବା ସଠତା ଭ୍ରାନ୍ତି ଯୁକ୍ତ କଳ୍ପନା ଅନୁସାରେ ଦ୍ରୁତତା ବିଭିନ୍ନ ଶିକ୍ଷାରେ ବାୟୁରେ ଇତସ୍ତତ ଚାଳିତ ଯୋଉ ଜାହାଜ ଇଆଡେ ସିଆଡେ ହଉଛି, ଠିକ ସେଇ ପ୍ରକାର ଆମର ଜୀବନ ମଧ୍ୟ ହେଉଛି ବୋଲି ସେଇ ପ୍ରକାର କରିବା నిమిత్తే ଶୈତାନ ଆମ ନିକଟକୁ ଆସି ଆମକୁ ପ୍ରବଞ୍ଚନା କରୁଛି. ఏదైతే మాయోపాయమైన ఈ కుయుక్తితో వీళ్ళు చెబుతారో ఇది కల్పింపబడిన ఉపదేశములో ఇక్కడ రాయబడింది. ଆଉ ଯୋଉଟା କି ଅତି ସଠତାର ସହିତ ଭ୍ରାନ୍ତି ସହିତ କଳ୍ପନା ଅନୁସାରେ ଆମମାନଙ୍କୁ କହୁଛନ୍ତି ସବୁ ଗୋଟେ మిళిత ହୋଇଥିବା ଗୋଟେ ଉପଦେଶ. ఈ కల్పితమైన ఉపదేశాల వల్ల గాలికి కొట్టుకుపోయిన ఇటు అటు మనం తిరుగుతున్నాము కాబట్టి సాతాను దాని ద్వారా మనల్ని మోసపరుస్తూ ఉంటది. ଆଉ ତେଣୁ କରି ମିଳିତ ହେଇଥିବା ଉପଦେଶ ଦ୍ୱାରା ଯେମିତି କି ଆଉ ସେ ଜାହାଜରେ ପବନ ହେଲେ ସେ ଜାହାଜ ଇଆଡେ ସିଆଡେ ହୁଏ, ଠିକ ଆମେ ମଧ୍ୟ ସେ ମିଳିତ ଉପଦେଶ ଦ୍ୱାରା
ସେଇ ଉପଦେଶ ଶୁଣି ଆମେ ବି ଇଆଡେ ସିଆଡେ ହଉଛୁ। అంటే గాలికి కొట్టుకుపో ఉపదేశము అంటే కల్పితమైన ఉపదేశాలంటే ఏ విధంగా ఉంటాయంటే దానికి స్టాండర్డ్ ఉండదండి. ଆଉ ଦେଖନ୍ତୁ ଏଇ କଳ୍ପିତ ଉପଦେଶ ଯୋଉ ଥିବ ତା ସ୍ଥିର ନଥାଏ। దేవుడు హవ్వతో ఆదాముతో మాట్లాడు అది తినొద్దు పండునని, దాంట్లో స్టాండర్డ్ ఉంది. ଆଉ ଦେଖନ୍ତୁ ସେଇଦିନ ହବଙ୍କ ସହିତ ପ୍ରଭୁ କଥା କଲେ କିନ୍ତୁ ତାର ଗୋଟେ ସ୍ଥିରତା ଥିଲା। ఎస్, ఎందుకంటే ప్రతిరోజు తండ్రి అయిన దేవుడు చక్కగా ఆదాముతో హవ్వతో వచ్చి సాయంత్రం పూట వాళ్ళిద్దరితో మాట్లాడుచు చక్కగా తిరుగుతూ ఉన్నాడు. ଆଉ କାହିଁକି ନା ସୈନ୍ୟାଧିପତି ପ୍ରଭୁ ପ୍ରତ୍ୟେକ ଦିନ ସନ୍ଧ୍ୟାକାଳ ସମୟରେ ସେମାନଙ୍କ ସହିତ କଥାବାର୍ତ୍ତା କରି ଗମନାଗମନ କରୁଥିଲେ। దాంట్లో ఒక స్టాండర్డ్ ఉంది. ଆଉ ସେଥିରେ ଗୋଟେ స్థిరత ଅଛି। ఆ మాటకు వారు స్థిరపడినట్టయితే మా ఆదాము హవ్వతో జీవితం సూపర్ బాగున్నాం। ଆଉ ସେ ଆଦମ ହବା ସେଥିରେ ଯଦି ସ୍ଥିର ହୋଇଥାନ୍ତେ ହେଲେ ସେମାନଙ୍କ ଆଡକୁ ସେ ଦେଖି ନଥାନ୍ତା। కానీ సర్పము కుయుక్తితో ఇది నిజమా? ଆଉ ଦେଖନ୍ତୁ ସର୍ପ ଅତି ଦ୍ରୁତତାର ସହିତ କଣ କହିଲା, ଏହା ସତ କି? సర్పం అడుగుతుంది, ସର୍ପ ପଚାରୁଛି ఈ తోటలో ఉన్న పళ్ళు నువ్వు తినొచ్చా అంట. ఎస్, ఈ తోటలో ఉన్న పళ్ళు తినొచ్చు అంటది అవ్వ। ଏଇ ବଗିଚାରେ ଥିବା ଫଳ ଖାଇବାର ନାହିଁ କି ବୋଲି କହିଲେ ହବା କହିବ ନାହିଁ ଖାଇବାର ଅଛି। మళ్ళీ అవ్వ అంటది అన్ని తినొచ్చా అని ఆ సర్పం అడిగితే అవ్వ అంటది కొన్ని మాత్రం తినకూడదు, ఒక చెట్టు ఉంది ఆ చెట్టు ఫలం మాత్రం తినకూడదు, మిగతావన్నీ తినొచ్చు అంటది। ସର୍ପ ପଚାରିଲା କଣ ସମସ୍ତ ଫଳ ଖାଇପାରିବ? କିନ୍ତୁ ହବା କହିଲା ନାଇଁ ନାଇଁ ଏ ଉଦ୍ୟାନର ମଧ୍ୟରେ ଥିବା ଗୋଟେ ଗଛ ଅଛି ତାହାକୁ ତୁମେ ଖାଇବ ନାହିଁ। అవ్వ అంటది ఆ చెట్టు ఫలం తింటే మేము చచ్చిపోతాం అంటది। ହବା କହିଲା ନାଇଁ ନାଇଁ ସେ ବୃକ୍ଷର ଫଳ ଖାଇଲେ ଆମେ ମରିଯିବୁ। మీరు ఎంత మాత్రం చావనే చావరు। మీరు అంటాను కల్పితములైన ఉపదేశములు ఏ విధంగా ఉంటే చెప్తున్నాను। ଆଉ ଦେଖନ୍ତୁ ଏଇ ମିଳିତ ହେଇଥିବା ଉପଦେଶ କି ପ୍ରକାର ଥିବ କହୁଅଛି, అంటే అది కూడా ఉపదేశం లాగే ఉంటది। ଆଉ ତାହା ମଧ୍ୟ ଉପଦେଶ ପରି ଥିବ। కానీ ఈ ఉపదేశము గాలి కొట్టుకోవడం అంటే ఎక్కడ గాలి వేస్తే అక్కడ కొట్టుకెళ్ళిపోద్ది। ଆଉ କାହିଁକି ନା ఈ ఉపదేଶ ଯୋଉଠି ପବନ ଆଇବ ସେଠି ବାଜି ପଳେଇବ। ఎందుకంటే ఇది నిజమా, మీరు ఎంతటికి చావనే చావరు, మీరు తినండి అంటది। ସର୍ପ କହୁଛି ତୁମେ ଖାଇଲେ କେବେ ମଧ୍ୟ ମୃତ୍ୟୁ ହେବ ନାହିଁ ବୋଲିକରି କହିଲା। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక। కృష్ణనామకు ధన్యవాద మహిమ। ఎప్పుడైతే ఈ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసగించిందో ఆ కుయుక్తికి హవ్వ పడిపోయి ఏం చేసింది, నిజమే కదా నేను తింటామని ఆ పండు ఎప్పుడైతే తిన్నదో దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక। ଦେଖନ୍ତୁ ସର୍ପ ଖଳର ସହିତ ଆସିକରି ଦ୍ରୁତତାର ସହିତ ତାକୁ ଭ୍ରାନ୍ତ କଲା। ସେଇ ସମୟରେ ଅବା ସେଇ ଫଳକୁ ଖାଇଲା। ఎప్పుడైతే జ్ఞాన వివేకాలు వచ్చి ఆ పండు తిందో తెలిసిపోయింది హవ్వకి అండ్ ఆదాముకి। ఏం తెలిసింది, మేము బట్టలు లేకున్నాం కాబట్టి, ఆదామా ఎక్కడున్నామంటే మేము తుప్పుల చట్టం దాక్కున్నాం, మాకు ఎందుకంటే బట్టలు లేవు కాబట్టి। ଦେଖନ୍ତୁ ସେ ଯେତେବେଳେ ଖାଇଲା ସେତେବେଳେ ତାକୁ ଜ୍ଞାନ ଆଇଲା, ବୁଦ୍ଧି ଆଇଲା। କହିଲା ନା, ଯେତେବେଳେ ପ୍ରଭୁ ଡାକିଲେ ଆଦମ କୋଉଠି ଅଛ, ନାଇଁ ଆମ ଠାରେ ବସ୍ତ୍ର ନାହିଁ, ତେଣୁ ଆମେ ଏଇ ବୁଦା ପଛରେ ଲୁଚି ରହିଛୁ। అంటే కల్పితమైన ఉపదేశాలు, ఈ ఉపదేశం గాలికి ఇటు కొట్టుకుపోయే ఉపదేశాలు ఏ విధంగా ఉంటాయంటే దేవునికి స్వరానికి లోబడలేని, దేవుని స్వరం పిలగని, ఎదుటికి రాలేని ఉపదేశాలు ఇవన్నీ కూడా। ଆଉ ଦେଖନ୍ତୁ ଏଇ କଳ୍ପିତ ଉପଦେଶ ସବୁ ପ୍ରଭୁଙ୍କର ସ୍ୱର ଶୁଣିଲେ ପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖକୁ ଆସିପାରିବେ ନାହିଁ। అందుకని మనమికి మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపముల చేత వంచనతోనూ తప్పు మార్గముతోనూ, మనం ఇవన్నీ కూడా ఏదైతే వంచన ఉందో తప్పు మార్గాలు ఉన్నాయో నేను అంటాను, ఒక శ్రేష్టమైన ఒక ఉపదేశం ఉంది, దాంట్లో ఇవన్నీ కూడా ఆ శాస్త్ర ఉపదేశం మనం కట్టబడి ఉంటే ఈ వంచన తప్పు మార్గాలు అనేవి క్లియర్ గా దేవుడు మనతో మాట్లాడతాడు కాబట్టి దాని నుంచి మనం వేరు చేయబడతాము। ଆଉ ଦେଖନ୍ତୁ ତୁମେ ଯଦି ଗୋଟେ ସତ୍ୟ ଉପଦେଶରେ ବନ୍ଧା ହେଇଥିବ ତାହେଲେ ମଣିଷ ମାନଙ୍କର ସତତା ଭ୍ରାନ୍ତିଯୁକ୍ତ କଳ୍ପନା ଅନୁସାରେ ଦ୍ରୁତତାରେ ବିଭିନ୍ନ ଶିକ୍ଷା ରୂପକ ଇତସ୍ତ ଚାଳିତ ତୁମେ ହେଇପାରିବ ନାହିଁ। అంటాను హవ్వ ఏర్పాటు చేయబడిన హవ్వ, ఆదాము కొరకు ఏర్పాటు చేయబడిన హవ్వ ఎప్పుడైతే కుయుక్తిలో పడిపోయిందో, యుక్తిలో ఆవిడకి వివేకం లేదు, ఎప్పుడైతే కుయుక్తిలో పడిపోయిందో, ఎప్పుడైతే ఆ పండు తిందో, ఇక్కడ వాక్యం చెప్పినట్టుగా గాలికి కొట్టినట్టుగా ఎక్కడ కొడితే ఎక్కడ పడ్డా తెలియదు, ఆ స్థితిలో అవ్వను అండ్ ఆదాము గాలికి విసిరబడ్డారు। ଆଉ ଦେଖନ୍ତୁ ଏହି ମନୋନୀତ ହେଇଥିବା ହବା ଆଦମଙ୍କୁ ସେ ଯେତେବେଳେ ସର୍ପର ଦ୍ରୁତତାରେ ସେ ଫଳ ଖାଇଲା, କଣ ହେଲା ନା
ସେ ବାୟୁ ଯେଉଁଠାରେ ବାଜିଲା ସେଇଠାରେ ଯାଇ ପଡିଲା ବୋଲିକିରି ସେ ଠିକ ସେଇ ପ୍ରକାର ତାର ଅବସ୍ଥା ହେଲା। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ଈଶ୍ୱର ନାମକୁ ଧନ୍ୟବାଦ ଏବଂ ମହିମା నీ ହଉ। అంట దేవుని మాట రూఢిగా వాళ్ళకి ఇచ్చినట్లయితే ଆଉ ପ୍ରଭୁ ସତରେ ଆମମାନଙ୍କ ସହିତ କଥା କହୁଛନ୍ତି ହେଲେ నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని పెళ్లి కుమారుడు ప్రదానం చేయబడ్డావు కాబట్టి ଆଉ ତୁମେ ସେଇ ପ୍ରଭୁଙ୍କ ସହିତ ତୁମେ ବାଗଦାନ ହୋଇଅଛ ବୋଲି దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ପ୍ରଭୁ ତୁମକୁ ମନୋନୀତ କରିଅଛନ୍ତି ବୋଲି అత్యాసక్తితో మనమే ప్రేమ కలిగి ఆయన ఉన్నారు కాబట్టి ଆଉ ସେ ଆମ ଉପରେ ପ୍ରେମ ରଖି ଏ ପ୍ରକାର କରୁଅଛନ୍ତି ବୋଲି ఒకవేళ ఆ అమ్మను మోసం చేసేస్తే ఒకవేళ ఈ నూతన నిబంధనలు కట్టమని ఎవరు కూడా మోసం చేస్తారేమో అని ଆଉ ସେ ହବାକୁ ଯେ ପ୍ରକାର ସେ ପ୍ରବଞ୍ଚନା କଲେ ଆମକୁ ମଧ୍ୟ ଏ ପ୍ରକାର ପ୍ରବଞ୍ଚନା କରିବ ବୋଲି మన ప్రధాన యేసుక్రీస్తు ప్రభు వారు పెండ్లి కుమారుడు మన ప్రియుడు ఈ విధంగా ఆలోచిస్తున్నాడు. అపోస్తలుడు పౌలు గారు ఏ విధంగా ఆలోచిస్తున్నాడో ఆయన కూడా అదే ఆలోచన కలిగి తండ్రి కృపాసనంలో కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు. ଆମମାନଙ୍କର ପ୍ରଧାନ ଯାଜକ ହଉଛନ୍ତି ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ସେଇ ବିଷୟରେ ଚିନ୍ତା କରି ଆଉ ସେ ପିତାଙ୍କର ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱରେ ବସି ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ବିନତି କରୁଅଛନ୍ତି। ఎప్పుడైతే ఈ హవ్వను మోసం చేసిందో నీ అంటాను ఆదాముకి అవ్వకి తండ్రి అని యెహోవా దగ్గర ఉన్న సరళత అనేది కోల్పోయారు. ଆଉ ଦେଖନ୍ତୁ ପିତା ଯେତେବେଳେ ଆଦମ ହାୱା ଫଳ ଖାଇଲେ ସେ ସମସ୍ତ ବିଷୟ ହରାଇଲେ। కన్యక అనబడు ఆ లక్షణము వారిద్దరు కోల్పోయారు. ଆଉ ସେ ଶକ୍ତି କନ୍ୟା ବୋଲିବାଟା ସେ ଲକ୍ଷଣ ସେ ଦି ଜଣ ମଧ୍ୟ ହରାଇ ବସିଲେ। పవిత్రత అను ఈ యొక్క లక్షణము వారిద్దరు కోల్పోయారు. అపవిత్రత ବୋଲିକି ଯେଉଁ ଲକ୍ଷଣ ଥିଲା ତା ମଧ୍ୟ ହରାଇଲେ। ఒక అద్భుతమైన ఉపదేశము ఆయన మాట ద్వారా ఆలకించారే ఆ ఉపదేశము వారు కోల్పోయారు. ଆଉ ତାଙ୍କର କଥା ଦ୍ୱାରା ଗୋଟେ ଅଦ୍ଭୁତ ଉପଦେଶ ଯାହା ଶୁଣିଥିଲେ ତାହା ମଧ୍ୟ ହରାଇଲେ। సమస్త కోల్పోయబడ్డ ఆదాము అవ్వ శపింపబడిన తర్వాత ప్రయాసతో గాలికి కొట్టినట్టుగా ప్రయాసతో వాళ్ళ జీవితం సాగుతుంది. ଆଉ ଦେଖନ୍ତୁ ସେମାନେ ଯେତେବେଳେ ହେଲେ ପ୍ରବଞ୍ଚିତ ହୋଇ ସେ ପବନକୁ ଧକ୍କା ମାରିବା ପରି ସେମାନେ ଯେତେବେଳେ ଚାଳିତ ହେଲେ ସେମାନେ ଏବେ ସେ ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ଦୂରକୁ ଯାଇଛନ୍ତି। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ଈଶ୍ୱର ନାମକୁ ଧନ୍ୟବାଦ ଏବଂ ମହିମା ହଉ। నీ అంటాను ఈ దినాన కొత్త నిబంధన సంఘములో ఒకే పురుషునికి కన్యకగా ఏర్పాటు చేయబడ్డావు. ଆଉ ଦେଖନ୍ତୁ ଏଇ ଦିନରେ ଆମର ମଣ୍ଡଳୀରେ ସତୀ କନ୍ୟା ସଦୃଶ ଉଠେଇବା ପାଇଁ ଚାହାନ୍ତି। పురుషుడికి ఏ లక్షణాలు ఉండాలో పెళ్లి కుమారుడికి ఏ లక్షణాలు ఉన్నాయో అదే లక్షణము ఈ దినాన నూతన నిబంధన సంఘంలో కట్టబడిన ఆ స్త్రీ లేక కన్యకకి అదే లక్షణాలు రూఢిగా ఉండాలి. ఆ పురుషଙ୍କୁ ବା ଯେଉଁ ବରଙ୍କୁ ଯେଉଁ ପ୍ରକାର ଗୁଣ ଲକ୍ଷଣ ଥିଲା ସେଇ ପ୍ରକାର ଗୁଣ ଲକ୍ଷଣ ମଧ୍ୟ దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ଈଶ୍ୱର ନାମ ଧନ୍ୟବାଦ ଏବଂ ମହିମା। ఎప్పుడైతే ఆ అవ్వకు లేక ఆదాముకు దేవునికి ఈ సరళత పోగొట్టుకున్నారండి ఆ చెమట వచ్చి బతుకు దినములన్నీ కూడా బ్రతకాలని శపింపబడ్డాడు. କାହିଁକି ନା ଆଦମ ହବା ଏଇ ପ୍ରକାର କରିବା ଦ୍ୱାରା ସେମାନେ ଶାପଗ୍ରସ୍ତ ହେଲେ ଜୀବନ ସାରା। ଆଉ ସେ ଆଦମ ତୁମର ଝାଳ ତୁଣ୍ଡକୁ ନେଇ ତୁମେ ବଞ୍ଚିବ ବୋଲିକିରି କହିଲେ। సరళత అంటే అర్థం ఏంటి? సరళత అంటే అర్థం ఏంటి? ସରଳତା ବୋଲେ ଅର୍ଥ କଣ? ఎవరు కోల్పోయారు? କିଏ ହରେଇଲେ ସରଳତା? ఆదాము అవ్వ కోల్పోయారు, వాళ్ళిద్దరూ కోల్పోయారండి. దేవుని స్తోత్రం. ఆదమ హవ్వ ସେ ସରଳତାକୁ ଆଉ ସେମାନେ ହରାଇ ବସିଲେ। కన్యకున్న లక్షణాలు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి బట్టలు లేకపోయినా, ఎగ్జాంపుల్ వాళ్ళకి బట్టలు లేకపోయినా మాకు బట్టలు లేవని తెలియలేదు వాళ్ళకి అంటే అర్థం ఏంటి? పరిశుద్ధతకు సాదృశ్యం, పవిత్రతకు సాదృశ్యం. ଦେଖନ୍ତୁ କନ୍ୟାର ଲକ୍ଷଣ କଣ ନା ସେମାନଙ୍କର ବସ୍ତ୍ର ନଥିଲେ ବି అరే ଆମକୁ ବସ୍ତ୍ର ନାହିଁ ବୋଲି ସେମାନଙ୍କର କିଛି ନଥିଲା ଚିନ୍ତା। కూడా కోల్పోయారు. ସେଇ ପବିତ୍ରତାର ଥିବା ଗୁଣକୁ ସେମାନେ ହରାଇ ବସିଲେ। మరి ఇదేంటిది పవిత్రత కోల్పోవడం ఏంటండి? వాళ్ళ జ్ఞానం వచ్చింది కదా, జ్ఞానం వస్తే పాపం వచ్చిందా లేకపోతే లేకపోనేమో. ଆଉ ଦେଖନ୍ତୁ ସେମାନେ କଣ ପବିତ୍ରତା ହରାଇ ବୋଲି କହିଲେ ହରାଇ ଦେଲେ କିନ୍ତୁ ଜ୍ଞାନ ଆସିଲା ନା। నిజమే నేను అంటాను సర్పము భూజంతులన్నిటి మీద సర్పము యుక్తి కలదని వాక్యమే చెప్పబడుతుంది. దేవుడే మాట్లాడుతున్నాడు. ଆଉ ଦେଖ ସମସ୍ତ ପଶୁ ମାନଙ୍କ ଠାରୁ ସର୍ପ ସଦା ସର୍ବୋପେକ୍ଷା ଫଳ ବୋଲି ଲେଖା ହେଇଛି। నేను అన్నాను భూజంతులన్నిటి మీద సర్పం యుక్తి కలదు అంటున్నారే, మరి దేవుని సృష్టి విన్న మనకి లేదా ఆదాము కవులకి ఆ యుక్తి లేదంటారా? ଆଉ ଦେଖନ୍ତୁ ଏଇ ଯେ ପ୍ରକାର ଧୃତତାର ଭାବ
ଆଉ ସର୍ପକୁ ଦିଆଯାଇଛି। ପ୍ରଭୁଙ୍କର ସୃଷ୍ଟି ଯେ ଆମକୁ ଦେଇନାହାନ୍ତି କି ପ୍ରଭୁ? నేను అంటాను మన చేతులతో ఆయన చేసి చక్కగా ఆయన జీవవైవదవ మనిషి జీవాత్మ ఆయనని వాక్యించబడుతుంది. ଆଉ ଦେଖନ୍ତୁ ତାଙ୍କ ହସ୍ତରେ ଆମମାନଙ୍କୁ ଅତି ସୁନ୍ଦର ଭାବରେ ନିର୍ମାଣ କରି ଜୀବନ ବାୟୁ ଆମଠାରେ ପ୍ରବେଶ କରାଇଲେ. నేను అంటాను ఆయన మాటే మనకు ఒక యుక్తి. ଆଉ ଦେଖନ୍ତୁ ତାଙ୍କର ଗୋଟେ କଥା ହିଁ ଗୋଟେ ଦ୍ରୁତତା. ఆ మాటల యుక్తిలో మనం కట్టబడితే మన జీవితం ఈ దినం అద్భుతమే, ధన్యతే. ତାଙ୍କର ସେଇ କଥାର ଦ୍ରୁତତାରେ ଯଦି ଆମେ ନିର୍ମିତ ହେବା ତାହେଲେ ଆମକୁ ଗୋଟେ ବଳ. ఎప్పుడైతే వీరిద్దరూ ఆ మాట లేదా ఆజ్ఞ ఆ యుక్తిని ఎప్పుడైతే దాటారో సర్పం యొక్క యుక్తులకి వెళ్ళిపోయారు, కుయుక్తులకు వెళ్ళిపోయారు, కుట్రలకు వెళ్ళిపోయారు. ଆଉ ଦେଖନ୍ତୁ ଯେତେବେଳେ ଆଦମ ହବା ଏଇ ଦ୍ରୁତତାକୁ ହରାଇ ଦେଲେ ଆଉ ଶୈତାନର ଦ୍ରୁତତାରେ ଚାଲିଗଲେ. అంటే కొత్త నిబంధనలో కట్టబడే నీవు నేను కూడా మంచిగా ప్రధానం చేయబడ్డాము. ఒకవేళ కల్పితమైన ఉపదేశంలో మనం కట్టబడినట్టయితే గాలి ఎక్కి వీస్తే అటు వెళ్తా ఉంటా. అర్థం అంటే ఇప్పుడు ఈ కాగితం ఉందండి, ఈ కాగితాన్ని తీసి అక్కడ పెడితే గాలి ఫ్యాన్ వేస్తే అటు ఎటు వెళ్తుంది దానికి తెలియదు. దానికి దిశ లేదు. అర్థమవుతుందా? దానికి దిశ లేదు, దాన్ని ఇష్టం వచ్చినట్టు ఎగురుతుందండి. ଆଉ ଦେଖନ୍ତୁ ଆଜି ଏଇ ନୂତନ ନିୟମ ମଣ୍ଡଳୀର ଲୋକମାନଙ୍କୁ ପ୍ରଭୁ ସୁନ୍ଦର ଭାବେ ସବୁ କିଛି ଦେଇଅଛନ୍ତି. ଆଉ ଯଦି ବାୟୁକୁ ଇତସ୍ତ ଚାଳିତ ହେଲେ କଣ ହବ ନା, ସେ କୁଆଡେ ଯିବ ଜଣା ନାହିଁ. దానికి దిశ నిర్దేశం లేవు కాబట్టి గాలి ఎటు వేస్తే అటు వెళ్ళిపోద్ది. ତାକୁ କୌଣସି ଦିଗ ନାହିଁ ବୋଲିକରି ସେ ଯୁଆଡେ ପବନ ବହିବ ସିଆଡେ ଚାଲିଯିବ. ఈ దినాన క్రైస్తవ సంఘాలు, నూతన నిబంధనలో కట్టబడిన క్రైస్తవ సంఘాలు ఏ విధంగా ఉన్నాయి? సంగీత పక్కన పెడితే ఈ దినాన మన సంగతి ఏ విధంగా ఉంది? ଆଉ ଦେଖନ୍ତୁ ଏଇ ଦିନ ମାନଙ୍କରେ ଅନେକ ମଣ୍ଡଳୀ ନିର୍ମିତ ହୋଇଛି. ସେଇ ସମସ୍ତ ମଣ୍ଡଳୀକୁ ଯଦି ଗୋଟେ ପାଖରେ ରଖିବା ଆମର ମଣ୍ଡଳୀ ଆମେ କେମିତି ଅଛୁ? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ଈଶ୍ୱର ନାମକୁ ଧନ୍ୟବାଦ ଏବଂ ମହିମା ହଉ. మొదటి తిమోతి రాసిన పత్రిక 2:14-15 చక్కటి మాట ఉంటది, చదవగలిగితే. మొదటి తిమోతి ପ୍ରଥମ ତିମୋଥୀ 2:14-15 ପ୍ରଥମ ତିମୋଥୀ 2:14-15 మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధత యందు నిలుకుడుగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ଆମେ ପଢିବା ପ୍ରଥମ ତିମୋଥୀ 2:14-15 ପଦ. ଆଉ ଆଦମ ପ୍ରବଞ୍ଚିତ ହୋଇନଥିଲେ, ମାତ୍ର ନାରୀ ପ୍ରବଞ୍ଚିତ ହୋଇ ଆଜ୍ଞା ଲଙ୍ଘନ ଦୋଷରେ ଦୋଷୀ ହେଲେ। କିନ୍ତୁ ସେମାନେ ସୁବୁଦ୍ଧି ସହ ବିଶ୍ୱାସ, ପ୍ରେମ, ପବିତ୍ରତାରେ ସ୍ଥିର ରହିଲେ ଓ ସନ୍ତାନ ପ୍ରସବ କରିବା ଦ୍ୱାରା ପରିତ୍ରାଣ ପାଇଲେ. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ଈଶ୍ୱର ନାମକୁ ଧନ୍ୟବାଦ ଏବଂ ମହିମା ହଉ. ఇక్కడ ఆదాము మోసపరచబడలేదంట. ఆదాము ఎଠାରେ ప్రవంచిత ହୋଇନାହାନ୍ତି. కడపల ఆదాము కూడా మోసపరచబడలేదు. ଆଉ ସେ ଶେଷ ఆదాము ମଧ୍ୟ ప్రవంచిత ହୋଇନାହାନ୍ତି. ఎవరు మోసపడ్డారంట? స్త్రీ, ప్రదానం చేయబడిన ఈ స్త్రీ మోసపరచబడింది. ଆଉ ଶକ୍ତି କନ୍ୟା ବାଗଦାନ ହେଇଥିବା ଏଇ ସ୍ତ୍ରୀ ప్రవంచిత ହେଲେ. అంటున్నాడు 15 వచనంలో చక్కగా ఒక మాట ఉంది. ఆయనను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ଦେଖନ୍ତୁ 15 ପଦରେ ସୁନ୍ଦର ଭାବରେ ଲେଖା ଯାଇଛି, କିନ୍ତୁ ସେମାନେ ସୁବୁଦ୍ଧି ସହ ବିଶ୍ୱାସ, ପ୍ରେମ, ପବିତ୍ରତାରେ ସ୍ଥିର ରହିଲେ ଓ ସନ୍ତାନ ପ୍ରସବ କରିବା ଦ୍ୱାରା పరిత్రాణ ପାଇଲେ. ఏంటి శిశు ప్రసూతితో రక్షింపబడినంటే అర్థం ఏంటి? పిల్లలు పుట్టిన తర్వాత ఒక స్త్రీ రక్షింపబడుతుందా? దానికి అర్థం ఏంటి? ఏమంటున్నాను? এই ସନ୍ତାନ ପ୍ରସବ କରିବା ଦ୍ୱାରା ପରିତ୍ରାଣ ପାଇବାର ଅର୍ଥ କଣ? ଏଇଟା କଣ କିଛି ଜଣା ପଡୁନାହିଁ. అంటే సంగమనే స్త్రీ, కన్నికనే స్త్రీ, పవిత్రమైన స్త్రీ ఒక్కసారి సాతాను యొక్క కుయుక్తిలో పడి మోసపరచబడిన తర్వాత నువ్వు రక్షింపబడాలంటే ఇక్కడ వాక్యం చెప్పబోతుంది, శిశు ప్రసూతి ద్వారా నువ్వు రక్షింపబడతావు.
ଆଉ ଦେଖନ୍ତୁ ଏଇ ମଣ୍ଡଳୀରେ ଗଠିତ ହେଇଥିବା ସତୀ କନ୍ୟା ଯଦି ସେ ପ୍ରବଞ୍ଚିତ ହୋଇଅଛି, ଯଦି ପତିତ ହୋଇଅଛି, ତାହେଲେ ସେ କଣ କରିବାର ଅଛି? సంతాన ప్రసవ କରିବା ଦ୍ୱାରା ସେ ପୁନର୍ବାର ପରିତ୍ରାଣ ପାଇବ। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ଈଶ୍ୱର ନାମକୁ ଧନ୍ୟବାଦ ଏବଂ ମହିମା ହଉ। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। ఈ సంఘం అనే స్త్రీకి, এই মণ্ডলী রূপক স্ত্রীକୁ, మోసపరచబడిన సంఘం అనే స్త్రీకి, এই প্রবঞ্চিত হইଥିବା মণ্ডলী সদৃশ স্ত্ରୀ, ఇక్కడ వాక్యం చెప్పబట్టి శిశు ప్రసూతి కలగాలి. ଆଉ ଏଠାରେ ବାକ୍ୟ କହୁଛି ତୁମେ ଶିଶୁ ପ୍ରସବ କରିବା ଉଚିତ। ఇక్కడ వాక్యం ఉంది కదా, కన్యని మరియ శిశువును అనగా కుమారుని కని ఉన్నదని వాక్యం చెప్పబడుతుంది. ଆଉ ବାକ୍ୟ ଦ୍ୱାରା କୁହାଯାଉଛି ଯେ ତୁମେ ଏଠାରେ ଶିଶୁ ପ୍ରସବ କରିବ। ఎవరట? మరియ శిశువుని అనగా కుమారుని లోకరక్షకుని కని ఉన్నదని వాక్యం చెప్పబడుతుంది. ଆଉ ଦେଖନ୍ତୁ କୁମାରୀ ମାରିୟମ କନ୍ୟା, ସେ ଏଇ ଜଗତର ଉଦ୍ଧାରକର୍ତ୍ତା ଯୀଶୁଙ୍କୁ ସେ ଜନ୍ମ ଦେଲେ। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ଈଶ୍ୱର ନାମକୁ ଧନ୍ୟବାଦ ଏବଂ ମହିମା ହଉ। ఈ దినాన అదే శిశువుని, ఈ మోసపరచబడిన ఈ యొక్క కన్యక ఏదైతుందో ఆ కన్యక ఆ శిశువుని కనాలి। ଆଜି ଦିନ ମଧ୍ୟ ଏଇ ପ୍ରବଞ୍ଚିତ ହୋଇଥିବା ଏଇ ମଣ୍ଡଳୀ ସଦୃଶ କନ୍ୟା ସେଇ ଶିଶୁକୁ ପ୍ରସବ କରିବା ଉଚିତ। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక। ଈଶ୍ୱର ନାମକୁ ଧନ୍ୟବାଦ ଏବଂ ମହିମା ହଉ। ఏది కావాలంటే ఇక్కడ చెప్పబడుతుంది, ଆଉ କି ପ୍ରକାର ଭାବରେ ଏ ପ୍ରକାର ହେବ? ఆయనను వారు స్వస్థ బుద్ధి కలిగి, ତାହାଙ୍କଠାରେ ସୁବୁଦ୍ଧି ସହ, మంచి బుద్ధి కలిగి, విశ్వాస, ప్రేమ, ସୁବୁଦ୍ଧିର ସହ ବିଶ୍ୱାସ ଏବଂ ପ୍ରେମ, పరిశుద్ధత, ପବିତ୍ରତା, నిజమే ఆ పరిశుద్ధతలో ఆవిడ నిలకడగా ఉండని ఎడల ఇక్కడ రాయబడుతుంది. ପବିତ୍ରତାରେ ସ୍ଥିର ରହିଲେ। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక। ధన్యవాద ଏବଂ మహిమ హଉ। హల్లెలూయా, హల్లెలూయా। ఈ మూడు లక్షణాలు ఈ ఎత్తబడే సంఘానికి, కన్యకైన సంఘానికి ప్రదానం చేయబడిన ఈ కన్యకు ఉన్నట్టయితే నిజముగా మనము కూడా ఆత్మీయతలో యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుని కలగలము। ବାଗଦାନ ହେଇଥିବା କନ୍ୟା ସଦୃଶ ମଣ୍ଡଳୀକୁ ଏଇ ତିନି ପ୍ରକାର ବିଷୟ ଯଦି ରହିଛି, ତାହେଲେ ନିଶ୍ଚିତ ଭାବରେ ସେ ଉତ୍ଥିତ ହେଇପାରିବ। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక। ଈଶ୍ୱର ନାମକୁ ଧନ୍ୟବାଦ ଏବଂ ମହିମା ହଉ। అంటే మోసపరచబడుతున్నామా అంటే నిజంగా కొత్త నిబంధన సంఘం మోసపరచబడుతుంది। ଆଉ ଦେଖନ୍ତୁ ପ୍ରବଞ୍ଚିତ ହେଉଛି କି ବୋଲି କହିଲେ, ସତରେ ନୂତନ ନିୟମରେ ମଣ୍ଡଳୀ ପ୍ରବଞ୍ଚିତ ହେଉଛି। ఎందుకంటే అనేక ఉపదేశాలు వచ్చాయి, ఆ కల్పితమైన ఉపదేశాలు, ఆ ఉపదేశాలకి ఈ మనం ఏం చేస్తాం, గాలికి కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతున్నాం। ଆଉ ଦେଖନ୍ତୁ ଅନେକ କଳ୍ପିତ ଉପଦେଶ ଆସିବା ଦ୍ୱାରା, ତାହା ଦ୍ୱାରା ଆମେ ବାୟୁକୁ ଚାଳିତ ହେବା ଇତସ୍ତତ ହେଉଛୁ। క్రీస్తుకు మనకున్న సరళత లేకపోతుంది। ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ଥିବା ସ୍ଥିରତା ଆମ ଠାରେ ରହୁନାହିଁ। క్రీస్తు మనకు ఒక పేరు పెట్టాడు, కన్యక। ఆ కన్యకుల లక్షణాలు మనకు ఉండలేకపోతున్నాయి। ଖ୍ରୀଷ୍ଟ ଆମକୁ ପ୍ରେମ କରି ସେ ସତୀ କନ୍ୟା ସଦୃଶ କଲେ, ସେ କନ୍ୟାର ଲକ୍ଷଣ ଦେଖାଯାଉ ନାହିଁ। ఈ కన్యకున్న ఆ పవిత్రత మనకు ఉండలేకపోతుంది। పవిత్రత మనం లేము కాబట్టి మనం మోసపరచబడుతున్నాము। କନ୍ୟା ଠାରେ ଥିବା ପବିତ୍ରତା ଆମ ଠାରେ ନାହିଁ, ତେଣୁ ଆମେ ପ୍ରବଞ୍ଚିତ ହେଉଛୁ। ఒక నిజమైన రక్షణ నీకు రావాలి అంటే ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది, మొదటి తిమోతికి రాసిన పత్రికలో క్లియర్ గా చెప్పబడుతుంది, మంచి బుద్ధి కలిగి, విశ్వాసం కలిగి, ప్రేమ కలిగి, పవిత్రత, పరిశుద్ధతలో నిలకడగా ఉండగలిగితే। ଆଉ ଦେଖନ୍ତୁ, ତୁମେ ଯଦି ପୁନର୍ବାର ସେ ପ୍ରଭୁଙ୍କ ପାଇବା ପାଇଁ ହେଲେ, ସତୀ କନ୍ୟା ହେବା ପାଇଁ ହେଲେ, ଏଠାରେ ଲେଖାଯାଇଛି ସୁବୁଦ୍ଧି ସହ ବିଶ୍ୱାସ, ପ୍ରେମ, ପବିତ୍ରତାରେ ସ୍ଥିର ରହିଲେ। అంటే పరిశుద్ధతలో నిలకడగా ఉండగలిగితేనే నీవు కూడా ఆ శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడతావు। ଆଉ ପବିତ୍ରତାରେ ଯଦି ସ୍ଥିର ରହିବ ହେଲେ ତୁମେ ମଧ୍ୟ ସେଇ ଶିଶୁ ପ୍ରସବ ଦ୍ୱାରା ପରିତ୍ରାଣ ପାଇବ। అంటే అర్థం ఏంటి? ఎప్పుడో కన్యన మరియా శిశు అనబడే యేసుక్రీస్తు ప్రభువుని కన్నదండి। ଆଉ ଦେଖନ୍ତୁ, କେବେ ନା କୁମାରୀ ମରିୟମ ସେ ଶିଶୁ ଯୀଶୁଙ୍କୁ ସେ ଜନ୍ମ ଦେଲେ। మరి ఈ దిన కొత్త నిబంధన సంఘము అదే శిశుని ఏ విధంగా కనగలదు? ଆଜି ଦିନ ଏଇ ନୂତନ ନିୟମ ମଣ୍ଡଳୀ କି ପ୍ରକାର ସେ ପ୍ରକାର ଶିଶୁକୁ ଜନ୍ମ ଦେବ? కనగలదా? କଣ ଜନ୍ମ ଦେଇପାରିବ କି? ఈ స్థలంలో ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, అందరూ స్త్రీతో సమానము। యేసుక్రీస్తు ଏଠାରେ ଏଇ ମଣ୍ଡଳୀ ଭିତରେ ଥିବା ପୁରୁଷ ହଉ କି ସ୍ତ୍ରୀ, ସମସ୍ତେ ସ୍ତ୍ରୀ ସାଙ୍ଗରେ ସମାନ। అవునా? అవునా? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక। ଈଶ୍ୱରଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଏବଂ ମହିମା ହଉ। పాత నిబంధన స్త్రీకి పెద్దగా ప్రాధాన్యత లేదు।
పాత నిబంధన. పాత నిబంధనలో స్త్రీకి ఓల్డ్ టెస్ట్మెంట్ ఆ, స్త్రీకి పెద్ద ప్రాధాన్యత లేదు. पुरातन नियमରେ ସ୍ତ୍ରୀକୁ କୌଣସି ପ୍ରକାର ପ୍ରାଧାନ୍ୟତା ଦିଆଯାଏ ନାହିଁ. కొత్త నిబంధనలో ఈ స్త్రీ లేకపోతే పరలోక రాజ్యమే లేదు. ଦେଖନ୍ତୁ ଏଇ ନୂତନ ନିୟମରେ ଯଦି ଏହି ସ୍ତ୍ରୀ ଯଦି ରହିବ ନାହିଁ ତାହେଲେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ହିଁ ନାହିଁ. మొత్తం ప్రాధాన్యత అంతా కూడా ସମସ୍ତ ପ୍ରାଧାନ୍ୟତା ସବୁ ఈ సంఘం అనే కన్యక మీద ఉంచాడు దేవుడు. ଆଉ ଏଇ ମଣ୍ଡଳୀ ରୂପକ କନ୍ୟା ଠାରେ ରଖିଅଛନ୍ତି. ఎస్, ఈ సంఘం అనే ఈ కన్యక కొరకే ఆయన మెల్లరు ఆయన రెండోసారి రాబోచున్నాడు. ଆଉ ଦେଖନ୍ତୁ ଏହି ମଣ୍ଡଳୀ ରୂପକ କନ୍ୟା ଠାରେ ଆମେ ଯଦି ନିର୍ମିତ ହେବା ତା ନିମନ୍ତେ ପ୍ରଭୁ ଆସୁଅଛନ୍ତି. ఎప్పుడు నువ్వు మోసపరచబడ్డావు, నీకు రక్షణ లేదు, నువ్వు రక్షింపడి కూడా నువ్వు మోసపరచబడ్డావు కాబట్టి నీకు రక్షణ లేదు కాబట్టి ఆయన వచ్చిన పెళ్లి కుమారుడు వచ్చి నువ్వు పెళ్లి కుమారు దగ్గర చేరుకోలేవు. ଆଉ ଦେଖନ୍ତୁ ତୁମେ ପରିତ୍ରାଣ ପ୍ରାପ୍ତ ହୋଇ ତୁମର ପରିତ୍ରାଣକୁ ହରାଇଛ, ମଣ୍ଡଳୀରେ ଅଛ, କିନ୍ତୁ ତୁମ ଠାରେ ପରିତ୍ରାଣ ନାହିଁ ବୋଲି ସେ ଆସିବେ, ସେ ଆସିଲେ ତାଙ୍କ ସହିତ ତୁମେ ମିଳିତ ହେଇପାରିବ ନାହିଁ. నిజమే. అయితే ఒక ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. 15 వచనం చదువుకున్నాం. మొదటి తిమోతి మరి రాసిన పత్రిక మీరు చదివారు ఆల్రెడీ. 2:15 మనం చదువుకున్నాం కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఏంటట? మంచి బుద్ధి కలిగి, ప్రేమ కలిగి, విశ్వాసం కలిగి, పరిశుద్ధత యందు నిలకడగా ఉంటే శిశు ప్రసూతి వల్ల నువ్వు రక్షింపబడతావు. ଆଉ ଦେଖନ୍ତୁ ପ୍ରଭୁ ଆଉ ଗୋଟେ ସୁଯୋଗ ଦେଇଅଛନ୍ତି କି କଣ ବୋଲି ନା ତୁମେ ସୁବୁଦ୍ଧି ସହ ବିଶ୍ୱାସ ପ୍ରେମ ପବିତ୍ରତାରେ ସ୍ଥିର ହେଲେ ଆଉ ସେ ସନ୍ତାନ ପ୍ରସବ କରିବ, ପରିତ୍ରାଣ ପାଇବ. నేను ఈ దినాన అడుగుతున్నాను, శిశు ప్రసూతి మన జరిగిందా? ଦେଖନ୍ତୁ ଆଜି ଦିନ ମୁଁ ପଚାରୁଅଛି କଣ ଶିଶୁ ପ୍ରସବ ଆମେ କରିଅଛୁ କି? యేసుక్రీస్తు ప్రభువాన్ని కనగలిగామా? ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ଆମେ ଜନ୍ମ ଦେଇ ପାରିଅଛୁ କି? చేతులెత్తగలరా? ହାତ ଟେକି ପାରିବେ କି? అంటే అర్థం తెలుసా? యేసుక్రీస్తు ప్రభువాన్ని కనాలంటే అర్థం తెలుసా? ଆଉ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ଜନ୍ମ ଦେବାର ଅର୍ଥ କଣ ଜାଣନ୍ତି କି? యేసుక్రీస్తు ప్రభువు యొక్క క్రియలు నువ్వు లోకానికి చూపించగలిగితే నువ్వు కన్నట్టే. ଆଉ ଦେଖନ୍ତୁ ଯୀଶୁ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଯେଉଁ ପ୍ରକାର କାର୍ଯ୍ୟ ଥିଲା ତୁମ ଠାରେ ଅଛି ହେଲେ କହିଲେ ନିଶ୍ଚୟ ତୁମେ ଯୀଶୁଙ୍କୁ ଜନ୍ମ ଦେଇଛ. సామాన్య విషయం కాదండి. ତାହା ଅତି ସାଧାରଣ ବିଷୟ ନୁହେଁ. ఎందుకంటే స్త్రీలకి పెళ్ళైన స్త్రీలకి తెలుస్తుంది ఒక శిశువుని కనాలని ఎంత బాధో. କାହିଁକି ନା ବିବାହିତ ସ୍ତ୍ରୀ ମାନେ ଜାଣନ୍ତି ଗୋଟେ ଶିଶୁକୁ ପ୍ରସବ କରିବା କହିଲେ କେତେ କଷ୍ଟ. ఎస్, ఎందుకంటే గొప్ప ప్రసవ వేదన అంటాం కదా. ଆଉ ମହା ବଡ వేదనాల సహిత ప్రసవ వేదన. ఆత్మీయ జీవితంలో కూడా ఆ ప్రసవ వేదన లేకపోతే నువ్వు ఎవరిని కనలేవు, దేన్ని కనలేవు. ଆଉ ଦେଖନ୍ତୁ ଆତ୍ମିକ ଜୀବନରେ ଆମକୁ ଏଇ ପ୍ରକାର ଯଦି ପ୍ରସବ ବେଦନା ଥାଏ ଥିଲେ ఆ ప్రసవ వేదన లేకపోతే నువ్వు మోకరించి ప్రార్థన కూడా చేయలేవు. ଆଉ ଯଦି ସେଇ ପ୍ରକାର ପ୍ରସବ ବେଦନା ନଥିଲେ ତୁମେ ଆଣ୍ଠୁ ମାଡ଼ି ପ୍ରାର୍ଥନା ମଧ୍ୟ କରିପାରିବ ନାହିଁ. ఆ ప్రసవ వేదన లేకపోతే స్త్రీ బిడ్డను కనలేదు, శిశువును కనలేదు. ଆଉ ସେ ପ୍ରସବ ବେଦନା ନଥିବା ସ୍ତ୍ରୀ ଗୋଟେ ଶିଶୁକୁ ଜନ୍ମ ଦେଇପାରିବ ନାହିଁ. వ్యాధి కలిగి ప్రార్థన చేసే స్థితి ఒక సంఘానికి ఒక స్త్రీకి ఉండగలగాలి. ବେଦନାର ସହିତ ପ୍ରାର୍ଥନା କରିବା ଗୋଟେ ପରିସ୍ଥିତି ସ୍ତ୍ରୀକୁ ଏଇ ମଣ୍ଡଳୀକୁ ରହିବା ଉଚିତ. యేసుక్రీస్తు ప్రభువు కూడా వ్యాధి కలిగి ప్రార్థన చేశాడు. ఆయన కన్య రక్తంగా మార్చబడిందంట. ଆଉ ଦେଖନ୍ତୁ ଶ୍ରୀ ଖ୍ରୀଷ୍ଟ ମଧ୍ୟ ଅତି ଦୁଃଖକ୍ରାନ୍ତ ହୋଇ ସେ ପ୍ରାର୍ଥନା କରୁଅଛନ୍ତି. అంటే దేవుని కుమారుడు ప్రసవ వేదన అవసరం అంటారా? କଣ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ କଣ ପ୍ରସବ ବେଦନା ଆସିବ କି? అవసరమా? ତାଙ୍କ ଆବଶ୍ୟକ କି? ఆయన కన్నీరు రక్తం వల్ల మార్చబడిందంట. ଆଉ ଦେଖନ୍ତୁ ତାଙ୍କର ସେ ଅଶ୍ରୁ ଜଳ ରକ୍ତରେ ପରିଣତ ହେଲା. ఎందుకంటే అంత వేదన କାହିଁକି ସେ ବେଦନା ଉଠେଇଲେ? నీ అంటాను రక్షణ నీకు నిజమైన రక్షణ రావాలంటే నువ్వు అటువంటి వేదన కలిగి ప్రసవ వేదన కలిగి ప్రార్థన చేసినట్టయితే నువ్వు ఆయన క్రియలు కనగలవు. ఇది నాన్న. ଆଉ ଦେଖନ୍ତୁ କାହିଁକି ନା ସେତେ ବେଦନା ହେଲେ ତୁମେ ପରିତ୍ରାଣ ପ୍ରାପ୍ତ ହୋଇ ତାଙ୍କ ଠାରେ ଥିବା ଗୁଣ ଲକ୍ଷଣ ତୁମ ଠାରେ ନାହିଁ ବୋଲି ସେ ତୁମ ନିମନ୍ତେ ଏତେ ବେଦନା କରୁଅଛନ୍ତି. యుక్తిగా కుయుక్తిగా జ్ఞానం కలిగి మనం ఉన్నాం కాబట్టి ఆ జ్ఞానము దేవుని స్తోత్రం, అది దేవునికి రాజ్యానికి పనికిరాదు. ଦେଖନ୍ତୁ ଆମେ ଯୁକ୍ତି ବେଲେ ଧୃତତାର ସହିତ ଅଛୁ କିନ୍ତୁ ସେ ଜ୍ଞାନ ପ୍ରଭୁଙ୍କ ରାଜ୍ୟ ପାଇଁ କିଛି କାମରେ ଆସିବ ନାହିଁ. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లోకసోదరు 16:1 అక్కడ ఒక మాట ఉంటుంది. అక్కడ ఒక ధనవంతుడు ఉంటాడు, చదువు. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లేను ఒక ఓకే లోకసువార్త 16:1-2 ଲୁକଲିଖିତ ସୁସମାଚାର 16:1-2. 1-2 చదువమ్మా. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను.
ఒక ధనవంతుని యొక్క ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని ఆ అతని యందు వాని మీద నేరము మోపబడగా నా అతడు వాని పిలిపించి నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వము లెక్క అప్పగించుము. ఆ నీవు ఇక మీదట ఆ గృహ నిర్వాహకుడు వలె ఉండవల్ల కాదని ఆ వానితో చెప్పెను. ఆ ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను నా యజమానుడు ఒక నిర్వాహకత్వ పనిలో నుండి నన్ను తీసివేయను గనుక నేనేమి చేతును? చాలు చదివితే చాలా పెద్దది, కానీ నేను చెప్పేస్తాను. ఏమి చేయనని ఆలోచించి చక్కగా ఆయన ఏం చేశాడంటే, ఎవరికైతే ఈ యజమానికి రుణం ఉన్న వాళ్ళందరినీ పిలిచి, କାହିଁକିନା ଗୋଟେ ଧନୀ ବ୍ୟକ୍ତି ଥିଲା, ସେ ତାର ଗୋଟେ ବେପାର ସବୁ ଗୋଟେ ବ୍ୟବସ୍ଥା ହସ୍ତରେ ଦେଇକିରି ଗଲା। ଆଉ ଯେତେବେଳେ ସେ ଶୁଣିଲା ଯେ ଏ ଲୋକଟା ଅକର୍ମଣ୍ୟ କରୁଛି ବୋଲି, ସେ ଆସି କହିଲା କି ନାଇଁ ନାଇଁ ଏ କାର୍ଯ୍ୟକୁ ତୁମେ ପରିତ୍ୟାଗ କର ବୋଲିକିରି କହିଲା। ସେଇ ସମୟରେ ସେ ଲୋକ କହିଲା, ମୁଁ ଯଦି ଏବେ ଏ କାମ ଛାଡ଼ିଦେବି ମୁଁ କଣ କରିବି ବୋଲି ଭାବୁଛି। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక। ଈଶ୍ୱର ନାମକୁ ଧନ୍ୟବାଦ ଏବଂ ମହିମା ହଉ। ఆయన పిలిచి నీ లెక్క అప్పగించనగానే ఈయన ఏం చేస్తాడు, గృహ నిర్వాహకుడు ఏం చేస్తాడంటే, ఎవరికైతే యజమానికి రుణస్థులై ఉన్నారో వారందరిని పిలిచి ఆ రుణాల లెక్కలో మార్పు చేస్తాడు ఆయన। ଆଉ ଯେତେବେଳେ ତୁମେ ବ୍ୟବସ୍ଥା କାର୍ଯ୍ୟ ଛାଡ଼ିଦିଅ ବୋଲିକିରି କହିଲେ, ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ସେ କଣ କହିଲା, ଯାହା ଯାହାକୁ ଦେଇଥିଲା రుణ ସେ ସମସ୍ତଙ୍କୁ ଡାକି ପଚାରିଲା। అప్పుడు లోక 16:8 చదివే అర్థమైపో। లూకలిఖిత సుసమాచార 16:8 అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునని ఆ యజమానుడు వారిని మెచ్చుకొనెను। వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తన తరమును బట్టి చూడగా యుక్తి గలవారు। ఎవరంట? తన తరముగా చూడగా యుక్తి గలవారు ఎవరంటే? వెలుగు సంబంధం అంటే ఎవరు? ଏ ଦେଖନ୍ତୁ ଏଠାରେ ଆମେ ପଢୁଛୁ, ଆଉ ଯେତେବେଳେ ସେଇ ବ୍ୟବସ୍ଥା ବୁଦ୍ଧିର ସହିତ କାର୍ଯ୍ୟ କରିବାରେ ପ୍ରଭୁ ତାର ପ୍ରଶଂସା କଲେ। ଏଣୁ ଏଇ ଯୁଗର ସନ୍ତାନ ମାନେ ସେମାନଙ୍କର ସ୍ୱଜାତି ପକ୍ଷରେ ଆଲୋକର ସନ୍ତାନ ମାନଙ୍କ ଅପେକ୍ଷା ଅଧିକ ବୁଦ୍ଧିମାନ। ఎవరంటే వెలుగు సంబంధులు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న వాళ్ళందరూ వెలుగు సంబంధులే। అంటే అర్థం అంటే ఈ లోకానికి మీరే వెలుగును మత్తే సూత్రం చెప్పబడుతుంది కాబట్టి లోకానికి వెలుగు మనమే। వెలుగు సంబంధులు కంట లోక సంబంధులు అంటే ఎలా ఉంటారంట? యుక్తిగా ఉంటారంట। ଆଉ ଦେଖନ୍ତୁ ଏହି ଆଲୋକର ସନ୍ତାନ ମାନଙ୍କ ଅପେକ୍ଷା ଏଇ ଜଗତର ଲୋକମାନେ ଅଧିକ ବୁଦ୍ଧିମାନ ବୋଲି ଲେଖା ହେଇଛି। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక। ଈଶ୍ୱର ନାମକୁ ଧନ୍ୟବାଦ ଏବଂ ମହିମା ହଉ। నీ అంటాను, ఆదాము అవ్వ మోసము చేయక ముందు వెలుగు సంబంధాలు ఉన్నారా? ଦେଖନ୍ତୁ ଆଦମ ହବା ଯେତେବେଳେ କି ପ୍ରବଞ୍ଚିତ ହୋଇନଥିଲେ ସେତେବେଳେ କଣ ଆଲୋକ ସମ୍ବନ୍ଧର ଲୋକ ଥିଲେ କି? అప్పుడుగా సాతాను గారు తొయ్యబడ్డారు కాబట్టి యుక్తి గల దానిగా మారిందా? ଆଉ ଦେଖନ୍ତୁ ସେତେବେଳେ ଯେ ଶୈତାନ ସେମାନଙ୍କୁ ଦ୍ରୁତତାରେ ଧରିଲା, କଣ ସେଟା ପ୍ରବଞ୍ଚନା ହେଲା କି? నేను అన్నాను, ఆ యుక్తి అంట వెలుగు సంబంధాలకు ఉండనేరదు। ଆଉ ଦେଖନ୍ତୁ ତାହାଙ୍କ ଅପେକ୍ଷା ଏଇ ଆଲୋକର ସନ୍ତାନ ରହିପାରିବେ। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక। ଈଶ୍ୱର ନାମକୁ ଧନ୍ୟବାଦ। హల్లెలూయా, 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 హల్లెలూయా। ఎప్పుడైతే ఈ ఆదాము అవ్వ వెలుగు సంబంధాలుగా ఉన్నారో, ଯେତେବେଳେ ଆଦମ ହବା ଆଲୋକ ସନ୍ତାନ ହେଇକି ଥିଲେ, ఇక్కడ వాక్యం చెబుతున్నట్టుగా ଏଠାରେ ବାକ୍ୟ ଯେ ପ୍ରକାର କହୁଛି, లోకంలో యుక్తి వీళ్ళకి పనిచేయలేదని పాపం। ଜଗତର କୌଣସି କୁଇକ୍ତି ସେମାନଙ୍କ ଠାରେ କାର୍ଯ୍ୟ କଲା ନାହିଁ। దానికి అర్థం ఏంటి? ତାର ଅର୍ଥ କଣ? దానికి అర్థం ఏంటి? ତାର ଅର୍ଥ କଣ? అర్థమే, నువ్వు వెలుగు సంబంధిగా ఉంటే నీకంటే లోకస్తులు ఎలా ఉంటారంట? కుయుక్తి। ఈ యుక్తి నీ దగ్గర పనికి రాదు అంటే అర్థం ఏంటి? నీకున్న నారదు। ଦେଖନ୍ତୁ ଏଇ ଆଲୋକର ସନ୍ତାନ ଠାରେ ଥିବା ଯେଉଁ ଦ୍ରୁତତା, ଏଇ ଜଗତର ସନ୍ତାନ ମାନଙ୍କ ଠାରେ ଅଛି ଯେଉଁ ଦ୍ରୁତତା, ସେଇ ଦ୍ରୁତତା ଯଦି ତୁମ ଠାରେ ଅଛି ହେଲେ ତା ଯଦି ତୁମ ଠାରେ କାର୍ଯ୍ୟକାରୀ ହେବ ନାହିଁ। అందుకని వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తమను బట్టి చూడగా యుక్తులై ఉన్నారు। ଆଉ ତେଣୁକରି ଲେଖାଯାଇଛି,
ଏ ସ୍ୱଜାତି ପକ୍ଷରେ ଆଲୋକର ସନ୍ତାନ ମାନଙ୍କ ଅପେକ୍ଷା ଏଇ ବିଜାତି ମାନେ ଅଧିକ ବୁଦ୍ଧିମାନ। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నామకు ధన్యవాద ఈ అన్నను ఈ లోక సంబంధంలో ఉండే యుక్తి కాదు, ఆయనలో ఒక యుక్తి ఉంది, ఆయనలో జ్ఞానం ఉంది. అది నేరుగా ఆయన మాటలో ఒక జ్ఞానం ఉంది. అది నేరుగా ఈ హవ్వ లేక ఆదాం పొందుకోగలిగితే, లేక ఈ నూతన నిబంధన సంఘం పొందుకోగలిగితే మనం మోసపరచబడము. ଆଉ ଦେଖନ୍ତୁ ସେଇ ଯୋଉ ଦ୍ରୁତତା ଅଛି ସେଇ ଦ୍ରୁତତା ନାହିଁ, କିନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଯୋଉ ଦ୍ରୁତତା ଅଛି ତାହା ଯଦି ଆଦମ ହବା ଯଦି ପାଇଥାନ୍ତେ ହେଲେ, ଏଇ ନୂତନ ନିୟମ ମଣ୍ଡଳୀରେ ଲୋକମାନେ ଯଦି ପାଇଥାନ୍ତେ ହେଲେ ଆମେ କେବେ ମଧ୍ୟ ଆଦମ ହବା ପରେ ଆମେ ପ୍ରବଞ୍ଚିତ ହେବୁ ନାହିଁ. ఈ గృహ నిర్వాహకుడు పేరు అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు అని రాయబడింది ఇక్కడ. ଆଉ ଦେଖନ୍ତୁ ଏଇ ଗୃହ ନିର୍ମାଣକର୍ତ୍ତା ଗୋଟିଏ ଅନ୍ୟାୟକାରୀ ଥିଲା. ఎందుకు అన్యాయస్తుడు రాయబడింది? କାହିଁକି ଏଠାରେ ଅନ୍ୟାୟକାରୀ ବୋଲି ଲେଖା ହେଲା? నిజంగా గృహ నిర్వాహ యొక్క లెక్క ఆయన తప్పు చెప్పారు కాబట్టి యుక్తిగా చక్కగా అక్కడ అమర్చారు కాబట్టి అన్యాయస్తుడు అన్యాయం చేశాడు. ఎవరికి? ଦେଖନ୍ତୁ ସେ ଅବିଶ୍ୱାସ ଥିଲା, ଅନ୍ୟାୟ ଥିଲା. କାହାକୁ ସେ ଅନ୍ୟାୟ କଲା? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ଈଶ୍ୱରଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଏବଂ ମହିମା ହଉ. అన్యాయస్తులకి యుక్తి ఉంటదండి, అన్యాయస్తులకి యుక్తి ఉంటదండి. ଆଉ ସେ ଅନ୍ୟାୟକାରୀ ମାନଙ୍କୁ ଦଉଥିବେ. వెలుగు సంబంధులకి నేను చెప్తున్నా, ఈ లోక సంబంధులకు ఉన్న యుక్తి ఉండకూడదు. ଆଉ ଆଲୋକର ସନ୍ତାନ ମାନଙ୍କୁ ଏହି ଜଗତରେ ଥିବା ଲୋକମାନଙ୍କର ଦ୍ରୁତତା ରହିବା ଉଚିତ ନୁହେଁ. ఆ లోక సంబంధంలో ఉన్న యుక్తి కుయుక్తిగా మారుతుంది. అంటే వాళ్ళకున్న తెలివి నేను అంటున్నాను కుట్ర కింద మారగలదు. ଆଉ ଦେଖନ୍ତୁ ସେମାନଙ୍କର ଯେଉଁ ଦ୍ରୁତତା ତାହା ହଉଛି ପ୍ରବଞ୍ଚନାରେ ପରିବର୍ତ୍ତିତ ହେବ. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ଈଶ୍ୱରଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଏବଂ మహిమా ହଉ. నేను అంటాను, పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని మాట్లాడుతున్నాడు. నీకు నీ దేవునికి ఉన్న సరళత బాగున్నట్టయితే, నీకు నీ దేవునికి ఉన్న పవిత్రత బాగున్నట్టయితే, నీకు నీ దేవునికి ఉన్న ఆ కన్యకన్న లక్షణాలు బాగున్నట్టయితే నిన్ను ఎవరు మోసం చేయలేడు. ఇది నాన్న ଦେଖନ୍ତୁ ଆଜି ମୁଁ କହୁଛି, ସତୀ କନ୍ୟା ସଦୃଶ ଏଇ ମଣ୍ଡଳୀ କନ୍ୟାକୁ ଯଦି ତୁମକୁ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଥିବା ସରଳତାକୁ, ତୁମକୁ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଥିବା ପବିତ୍ରତାକୁ, ଆଉ ତୁମକୁ ତୁମ ଠାରେ ଥିବା ବିଶ୍ୱସ୍ତତାକୁ ଯଦି ଅଛି ହେଲେ କେହି ମଧ୍ୟ ତୁମକୁ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ପ୍ରବଞ୍ଚନା କରି ନେବେ ନାହିଁ. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ଈଶ୍ୱରଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଏବଂ ମହିମା ହଉ. నువ్వు వెలుగు సంబంధంగా ఉండగలిగితేనే శిశు ప్రసూతి కలగదు. శిశు ప్రసూతి కలగలేదంటే నువ్వు శిశువును అంటే యేసుక్రీస్తు ప్రభువును కనలేవు. ତୁମେ ଯେତେବେଳେ ଆଲୋକର ସନ୍ତାନ ରହିବ, ସେଇ ସମୟରେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ତୁମେ ଜନ୍ମ ଦେଇପାରିବ ନାହିଁ, ତ ଜନ୍ମ ଦେଇପାରିବ ନାହିଁ. ఈనాడు కొత్త నిబంధన సంఘాలని యుక్తిగా కుయుక్తిగా గడ్డపడుతున్నాయి. ଆଜି ଦିନ ମାନଙ୍କରେ ନୂତନ ନିୟମ ମଣ୍ଡଳୀ ସବୁ ବଡ ଦ୍ରୁତତାର ସହିତ ନିର୍ମିତ ହେଉଅଛେ. అదే గాలికి ఇటు అటు కొట్టుకుపో ఉపదేశాలు, ଆଉ ସେ ବାୟୁ ଚାଳିତ ଇତରସ୍ଥ ହେବା ଉପଦେଶ, అవి ఎటు కోల్పోతున్నారు, ఎటు ఎగిరిపోతున్నారు వాళ్ళకి అర్థం కాని స్థితిలో ఉన్నారు. କେଉଁଠାରେ ପତିତ ହେବେ, କେଉଁଠାକୁ ଉଡିଯିବେ ଜଣା ନାହିଁ. ఏ కల్పితమైన ఉపదేశాలు కట్టబడి ఉన్నారు. ଆଉ ସେ ମିଳିତ ହେଇଥିବା ଉପଦେଶରେ ସେମାନେ ନିର୍ମିତ ହେଇଛନ୍ତି. సంఘములన్నీ కూడా మోసపరచబడుతున్నాయి. ଆଉ ମଣ୍ଡଳୀ ସବୁ ପ୍ରବଞ୍ଚିତ ହେଉଅଛେ. అందరు కుయుక్తి చేత మోసం చేస్తుంది. ଆଉ ଦେଖନ୍ତୁ ତାର ସେ ଦ୍ରୁତତା ହିଁ ଖଳ ରୂପେ ତାକୁ ନେଉଛି. యేసుక్రీస్తు అనబడే ఆ పెళ్లి కుమారుడు ఈ కన్యక అనబడే ఈ సంఘం కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు. ଆଉ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ସେ ମହାଯାଜକ ఈ మండలి నిమంతే విజ్ఞాపన କରୁଛନ୍ତି. మామూలు విజ్ఞాపన కాదండి, అత్యాసక్తితో కలిగి ఆయన విజ్ఞాపన చేస్తున్నాము. నేను ఏర్పాటు చేయబడిన సంఘము, కన్యకైన సంఘము ఒకవేళ మోసపరచబడతామేమోని అది విజ్ఞాపన చేస్తున్నాడు. ଆଉ ଦେଖନ୍ତୁ ସତୀ କନ୍ୟା ସଦୃଶ ଏକ ମଣ୍ଡଳୀକୁ ସେ କେବେ ବି ଶୈତାନ ତାର యుକ୍ତିରେ ନ ନେଇ ପାରିବ, ସେ ଭ୍ରାନ୍ତରେ ନ ପକାଇ ପାରିବ. ସେଥିପାଇଁ ସେ ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ବିଜ୍ଞାପନ କରୁଅଛନ୍ତି. రక్షింపబడిన నీవు, రక్షింపబడిన నేను నిజంగా సాతాను చేత లేకపోతే సర్పము చేత మోసపరచబడ్డాము. అయితే మోసపరచబడిన ఒక ఛాన్స్ దేవునికి ఇస్తున్నాడు. ఏంటంటే శిశు ప్రసూతి రక్షణ ఇస్తున్నాడు. ଆଉ ଦେଖନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କ ଦ୍ଵାରା ପରିତ୍ରାଣ ପ୍ରାପ୍ତ ହେଇଥିବା ତୁମେ ଏବଂ ମୁଁ, ଆଉ ପ୍ରଭୁ ଗୋଟେ ଥର ଆମକୁ ଅବକାଶ ଦଉଅଛନ୍ତି କି ଶିଶୁ ପ୍ରସବ ଦ୍ଵାରା ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ଗୋଟେ ପରିତ୍ରାଣ ଦଉଅଛନ୍ତି. మంచి బుద్ధి కలిగి, పవిత్రత కలిగి, ప్రేమ కలిగి, పరిశుద్ధత యందు నిలకడగా ఉండగలిగితే ఆ శిశు ప్రసూతి అనే యేసుక్రీస్తు ప్రభు వారు మనలో ఈ దినాన జన్మిస్తాడు. ଆଉ ଦେଖନ୍ତୁ ସେଇ ସୁବୁଦ୍ଧିର ସହ, ପବିତ୍ରତାର ସହିତ, ବିଶ୍ୱାସତାର ସହିତ ଯଦି ସରଳ ମନ ସହିତ ରହିବା, ତାହେଲେ ସେଇ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ପବିତ୍ର କନ୍ୟା ସଦୃଶ ଆମ ସହିତ ରହିବେ. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ଆମକୁ ଧନ୍ୟବାଦ ଏବଂ ମହିମା ହଉ. దానికి ప్రసవ వేదన ఉండాలి. దానికి ప్రసవ వేదన ఉండాలి. ତାଠାରେ
ସେଠାରେ ପବିତ୍ରତାରେ ରହିବାର ଅଛି। Yes, దానికి యుక్తి పనికిరాదు. ସେଠାରେ କୌଣସି ପ୍ରକାର ଦ୍ରୁତତା କାର୍ଯ୍ୟକାରୀ ହେବ ନାହିଁ। భక్తుల యుక్తి పనికిరాదు. କୌଣସି ପ୍ରକାର ଦ୍ରୁତତା କାର୍ଯ୍ୟ ଆସିବ ନାହିଁ। నిజమే, నీ నిజంగా రక్షణ కావాలంటే, నువ్వు శిశు ప్రసూతితో రక్షింపబడాలంటే, నీ అంటే నువ్వు ప్రసవ వేదన నువ్వు కలిగి ఉండాలి. ఆ కలిగి ఉండాలి నువ్వు మోకరించి కన్నీరు కట్టి ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుతం చేయగలడు నీ పట్ల. ତମେ ସତ୍ୟରେ ଗୋଟେ ମଣ୍ଡଳୀ ହେବା ପାଇଁ ଚାହୁଁଅଛ ହେଲେ ଶିଶୁ ତୁମେ ସେ ସତୀ କନ୍ୟା ସଦୃଶ ହେବା ପାଇଁ ସେ ଗୁଣ ଲକ୍ଷଣ ତୁମଠାରେ ରହିବା ପାଇଁ ହେଲେ ସେହି ସେ ପ୍ରସବ ବେଦନାର ସହିତ ତୁମେ ଅଶ୍ରୁ ଜଳ ସହିତ ପ୍ରାର୍ଥନା କଲେ ପ୍ରଭୁ ଗୋଟେ ସୁଯୋଗ ଦେବେ। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక। ଈଶ୍ୱର ନାମକୁ ଧନ୍ୟବାଦ ଏବଂ ମହିମା ହଉ। అన్యాయస్తుడు నా గృహ నిర్వాహకుడు ఉన్నట్లు మనం ఉంటామా? ଦେଖନ୍ତୁ ଅବିଶ୍ୱସ୍ତ ସେ ଗୃହରେ ରହିଲେ ସେ ପ୍ରକାର ରହିବା କି? నీ అంట ఆయన మనకి యజమాని ఉన్నాడు. ମୁଁ କହୁଛି ସେ ଆମମାନଙ୍କର ମାଲିକ ହେଉଛନ୍ତି। మనం ఆయన కింద ఉన్నాము. ఆయన గృహంలో నిజమైన నమ్మకమైన విధముగా ఆయన గృహ నిర్వాహకులుగా మనం ఉండాలి। ଆଉ ଦେଖନ୍ତୁ ସେ ଆମମାନଙ୍କର ମାଲିକ ହେଉଛନ୍ତି, ତାଙ୍କ ଗୃହରେ ଆମେ ରହିଛୁ, ତେଣୁକରି ଆମେ ଅତି ସତ୍ୟତାର ସହିତ ତାଙ୍କର ଅଧୀନରେ ରହିବାର ଅଛି। ఒక రోజు ఆయన వస్తాడు, గృహ నిర్వాహక లెక్క అప్పగించమంటే దాంట్లో కుయుక్తి ఉందా, నువ్వు నరకానికి వెళ్తావు। ଆଉ ଦେଖନ୍ତୁ ଗୋଟେ ଦିନ ଆସିବେ, ସେ ଗୃହର ସମସ୍ତ ବିଷୟ ଆମମାନଙ୍କୁ ଲେଖା ନେଲା ବେଳେ ଆମେ ତାର ସେ దృఢతను କହିପାରିବା ନାହିଁ। ఎందుకంటే దేవునికి మనం నిజమైన ఇల్లుమై ఉన్నాము, గృహమై ఉన్నాము। କାହିଁକି ନା ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ସେ ମାଲିକର ଗୃହ ସଦୃଶ ଅଛୁ। ఆయన మనకి నిజమైన గృహమై ఉన్నాడు। ସେ ଆମମାନଙ୍କୁ ପ୍ରକୃତ ଗୃହ ଅଛନ୍ତି। మన ఇంటికి ఆయన యజమాని అయి ఉన్నాడు। ଆମମାନଙ୍କର ଗୃହକୁ ସେ କର୍ତ୍ତା ଅଛନ୍ତି। ఉన్నాడు కాబట్టి, ఆ గృహంలో నిన్ను పెట్టాడు కాబట్టి, ଆଉ ସେ ଆମମାନଙ୍କୁ କର୍ତ୍ତା ଅଛନ୍ତି, ସେ ଗୃହରେ ଆମକୁ ରଖି ଅଛନ୍ତି ବୋଲି। ఒకవేళ అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడిగా ఉన్నట్లయితే, ଗୋଟେ ବେଳେ ଅବିଶ୍ୱସ୍ତ ହୋଇ ସେ ଗୃହ ନିର୍ମାଣ କର୍ତ୍ତାଙ୍କ ପାଇଁ ରହିଲେ, ఒకళ్ళు యుక్తిగా కుయుక్తిగా నువ్వు లెక్కలు అప్పగించినట్లయితే, ଯଦି ଦ୍ରୁତତା ସହିତ ଯଦି ଆମେ ସେଇ ହିସାବ ତାଙ୍କୁ ଦେଲେ, ఈ లోకాసువార్తలో ఉన్న యజమాని మోసపోయారు కానీ మన యజమాని మోసపోయండి। ଦେଖନ୍ତୁ ଏଇ ଲୁକ ସୁସମାଚାର ଥିବା ଆଉ ସେଇ ବ୍ୟବସ୍ଥା ସେ କଣ କଲା ନା ସେ ପ୍ରବଞ୍ଚିତ ହେଲେ, କିନ୍ତୁ ଆମେ ପ୍ରବଞ୍ଚିତ ହେବା ନାହିଁ। ఈ భూమి మీద ఉన్న యుక్తికి యజమానురాలు మోసపోవచ్చేమో కానీ, ଏଇ ଜଗତରେ ଥିବା యుక్తి ଆଉ ସେ ଦ୍ରୁତତାକୁ ଲୋକମାନେ ପ୍ରବଞ୍ଚିତ ହଉଛନ୍ତି। ఈ లోకంలో ఉన్న యుక్తి కుయుక్తికి ప్రపంచాలు మోసపోవచ్చేమో కానీ, ଆଉ ଦେଖନ୍ତୁ ଏଇ ଜଗତରେ ଥିବା యుక్తిକୁ ସେମାନେ ସବୁ ନତ ହେଇଯାଉଛନ୍ତି। ప్రపంచం ఒక మాటతో సమస్త భూమి ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రములు ఒక్క మాటతో సృజించిన వ్యక్తి మోసపోలేడు। ଦେଖନ୍ତୁ ଏଇ ପୃଥିବୀ, ଆକାଶ, ପୃଥିବୀ, ସୂର୍ଯ୍ୟ, ଚନ୍ଦ୍ର କେବଳ ଗୋଟିଏ କଥାରେ ମାତ୍ର ନିର୍ମିତ ହେଇଛି, କିନ୍ତୁ ଏମାନେ କେବେ ମଧ୍ୟ ପ୍ରବଞ୍ଚିତ ହୋଇନାହାନ୍ତି। ఇదే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకు వలె ఉంటావా అంటే ఇంచుమించు ఆదాము హవ్వ వలె ఉంటావా? ଆଉ ଦେଖନ୍ତୁ ସେ ଅବିଶ୍ୱସ୍ତ ସେ ବ୍ୟବସ୍ଥା ପରି ରହିବେ, ହେଲେ ତୁମେ କଣ ସେ ଆଦମ ହବା ପରି ରହିବ ନା? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. ఒకవేళ ఆ విధంగా ఉన్నట్టయితే నువ్వు తోసివేయబడతావు। ଯଦି ସେଇ ପ୍ରକାର ହେଲେ ରହିବା, ହେଲେ ଆମେ ତାଙ୍କ ଠାରୁ ଆମେ ତୁଚ୍ଛୀକୃତ ହେଇଛୁ। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక। ଈଶ୍ୱର ନାମକୁ ଧନ୍ୟବାଦ ଏବଂ ମହିମା। మన బ్రతుకంటే ప్రయాస, ప్రసవ వేదన బాహ్యంగా, ଦେଖନ୍ତୁ ବାକ୍ୟ ଅନୁସାରେ ଆମେ ପ୍ରସବ ବେଦନା ଉଠାଇବା। ఈ దిన భక్తి జీవితం, ఈ దిన రక్షింపడ్డ భక్తి జీవితం చేస్తున్నామంటే అంటే ఆత్మీయ జీవితంలో ప్రయాస, ఆ ప్రసవ వేదన లేకపోతే మనం చేయలేము। ଦେଖନ୍ତୁ ଆଜି ଯଦି ପବିତ୍ରତାର ସହିତ ପ୍ରସବ ବେଦନା ଯଦି ଆମ ଠାରେ ନାହିଁ, ହେଲେ ଆମେ ସେଇ ପ୍ରକାର ଜୀବନ ବିତେଇ ପାରିବା ନାହିଁ। ఆ వేదన ఒక వ్యక్తికి లేకపోతే అండి 2 కిలోమీటర్లు కూడా 100 కిలోమీటర్లు కనబడుతుందంట। ଦେଖନ୍ତୁ ସେ ପ୍ରକାର ଯଦି ଭାରଗ୍ରସ୍ତ ବେଦନା ନାହିଁ, ହେଲେ ଯଦି ତାକୁ 2 କିଲୋମିଟର ରାସ୍ତା ଦେଖାଇବା, ତାହେଲେ ତାକୁ ଗୋଟେ 1000 କିଲୋମିଟର ରାସ୍ତା ପରି ଦେଖାଯିବ। ఎందుకు? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక। କାହିଁକି ନା ପ୍ରଭୁଙ୍କ ନାମକୁ ଧନ୍ୟବାଦ ଏବଂ ମହିମା ହଉ। ఆ ప్రసవ వేదన ఇక్కడ ఉండాలి। ఆ ప్రసవ వేదన లేదు కాబట్టి చాలా మంది సాతాను గారి చేత మోసపరచబడుతున్నారు। ଆଉ ସେଇ ପ୍ରସବ ବେଦନା ଏଠାରେ ରହିବାର ଅଛି, ସେଇ ପ୍ରସବ ବେଦନା ନଥିବାରୁ ଅନେକ ଲୋକ ଆଜି ପ୍ରବଞ୍ଚିତ ହଉଛନ୍ତି। నేను ఆ వేదన, ఆ ప్రసవ వేదన ఒక కన్యకన సంఘానికి ఉంటే అంటే, నేను 10 గంటలకు ఆరాధన అయితే 9:30 కల్లా ఈ స్థలంలో ఉంటారు। ଆଉ ଦେଖନ୍ତୁ ସେଇ ପ୍ରକାର ପ୍ରସବ ବେଦନା ସତୀ କନ୍ୟା ରୂପ ମଣ୍ଡଳୀକୁ ଯଦି ଥିଲେ, ଆଜି ଆମ ମଣ୍ଡଳୀରେ ଥିଲେ
ଦଶ ଠାରେ ଆରାଧନା କହିଲେ 9 ଠାରେ ଏକାଠାରେ ଥିବେ। మేము సేవకు రాకమునుపు సేవకు ఇంకా మేము సేవ పెట్టలేనప్పుడు మాకు దేవుడు మాట్లాడిన లేనప్పుడు విశ్వాసాలు ఉన్నప్పుడు మేము 70 కిలోమీటర్ల రోజుకు ఒక పక్క 60 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణం చేసేవారు. ଆଉ ଦେଖନ୍ତୁ ଆମେ ସେବକୁ ଆସିବା ପୂର୍ବରୁ ଆମେ ବିଶ୍ୱାସୀ ହୋଇଥିବା ସମୟରୁ ଗୋଟେ ଗୋଟେ ଘଣ୍ଟା ରାତ 75 କିଲୋମିଟର ପୁରା ଆମେ ଯାତ୍ରା କରୁଥିଲୁ ଚାଲି ଚାଲି। ఎక్కడికి ఆరాధన వెళ్ళడానికి 70 కిలోమీటర్లు ప్రయాణం చేసేవాళ్ళు. ଆଉ ଦେଖନ୍ତୁ ଆମେ ଆରାଧନା ଯିବା ପାଇଁ 75 କିଲୋମିଟର ଯାଉଥିଲୁ। ఏ చుట్టుపక్కల సంఘాలు లేవా? କଣ ଅନ୍ୟ ଆମ ଚତୁଃପାର୍ଶ୍ୱରେ କଣ ମଣ୍ଡଳୀ ନଥିଲା କି? మేము ఉన్న ప్లేస్ లో 20-30 సంఘాలు ఉండేవి. ଆମେ ଯେଉଁଠାରେ ଅଛୁ ସେ ପାଖରେ ବହୁତ ଗୁଡେ ମଣ୍ଡଳୀ ଥିଲା। మా పిల్లలు చిన్న పిల్లలు అండి, ଆମର ପିଲାମାନେ ଛୋଟ ଛୋଟ ଥିଲେ। ఇంకా పాలు తాగే పిల్లలు. ସେମାନେ ସେତେବେଳେ ଦୁଗ୍ଧ ପାନ କରୁଥିଲେ। వాళ్ళు నడలేరు, వాళ్ళ శరీరంలోకి ఒక బ్యాగ్ అనేక బ్యాగులు పట్టుకొని 7 గంటలకల్లా రైల్వే స్టేషన్ ఉండేవారు. ଆଉ ଦେଖନ୍ତୁ ସେମାନେ ଚାଲି ପାରୁନଥିଲେ, ତେଣୁକରି ସେମାନଙ୍କୁ ବୋଝ ଉଠେଇ ତାଙ୍କର ବେଗ ପତ୍ର ଧରିକିରି ଆମେ 7ଟା ସୁଦ୍ଧା ଷ୍ଟେସନରେ ଥିଲୁ। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ଆମକୁ ଧନ୍ୟବାଦ ହେବ ମହିମା ହଉ। 9 గంటలకల్లా కోటలో కూర్చునేవాళ్ళండి. ଆଉ ଦେଖନ୍ତୁ ଠିକ 9ଟା ସମୟରେ ଯାଇକି ఆరాధనରେ ବସୁଥିଲୁ। దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ వేదన ఆ ప్రయాస లేకపోతే నేను ఈ స్థితిలో ఈ దినాన్ని ఉండలేము అనుకుంటాను నేను. ଯଦି ସେଇ ପ୍ରକାର ବେଦନା ସେଇ ପ୍ରକାର ଉଦ୍యోଗ ଯଦି ମୋ ଠାରେ ନଥାନ୍ତା ଆଜି ମୁଁ ଏଇ ପରିସ୍ଥିତିରେ ରହି ନଥାନ୍ତି। మహా అయితే 10-15 కిలోమీటర్స్ రావడానికి అంటారు, అమ్మ అయ్యగారు చాలా దూరం అయిపోయిందండి, రోడ్డు మీద అయితే బాగుందండి, భలేగున్నా అంటారు చాలా మంది। କେତେ ଲୋକ କହନ୍ତି ପାଶ ଆଜ୍ଞା ବହୁତ ଦୂର ହେଇଗଲା ଆଜ୍ଞା, ଆପଣ ଯଦି ରୋଡ ଉପରେ କରିଥିଲେ କେତେ ଭଲ ହେଇଥାନ୍ତା ବୋଲି କହନ୍ତି। ఎక్కడంట ఇక్కడ సెంటర్ లో మంచి 4 జంక్షన్ గానీ లేక కాంప్లెక్స్ అయితే చక్కగా హ్యాపీగా ఆటో దిగి సెంటర్ ରଖିଦେଲେ ବହୁତ ସୁନ୍ଦର ଭାବରେ ରୋଡ ରେ ଆସିକି ଯୋଗ ଦେଇ ଯାଇଥାନ୍ତେ। అది ప్రయాస వద్దా? అక్కడ అది ప్రసవ వేదన ఉంటుందా? ଆଉ ସେଠାରେ ప్రసవ వేదన ଅଛି କି, ప్రయాస ଅଛି କି? నిజమే. ఎందుకంటే అప్పుడు ఎందుకు దేవుడు ఈ స్థలాలు చూపించాడు మాకు తెలియదు. ఇక్కడ సంఘం కట్టం ఆయన మాట్లాడితే కట్టం. అప్పుడే అనుకుంటా అబ్బా నీవు అనుకుంటాం అప్పుడు రోడ్డు మీద బలిగుండు, వీళ్ళందరూ రావడానికి బాగుండు అనుకుంటుంటాం। ଆଉ ସେ ବେଳେ ବେଳେ ଆମେ ବି ଭାବୁଥାଉ ଯେ କାହିଁକି ପ୍ରଭୁ ଏଠାରେ ଦେଲେ, କଣ ଆସିପାରିବେ କି ବୋଲି। ନାଇଁ ନାଇଁ ନାଇଁ, ପ୍ରଭୁଙ୍କର ଏ ଅନୁସାରେ ଆସିବେ। నిజమే. అందులో నేను అంటాను, సేవకుడికి ప్రయాస ఉండదు, ప్రసవ వేదన ఉండదు, సంఘానికి ప్రసవ వేదన ఉండదు। ଆଉ ଦେଖନ୍ତୁ ମୁଁ କହୁଛି ସେବକ ମାନଙ୍କୁ ବି ପ୍ରସବ ବେଦନା ରହିବ ନାହିଁ, ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କୁ ପ୍ରସବ ବେଦନା ରହିବ ନାହିଁ। మరి ఆ ప్రసవ వేదన ఉంటేనే శిష్యుని కనగనమని శిష్యుని కనగనం, లేకపోతే శిష్యుని కుమార్ని కనలేము, ఆయన లక్షణాలను చూపించలేము లోకానికి। ଆଉ ସେଇ ପ୍ରସବ ବେଦନା ଯଦି ନାହିଁ, ସେଇ ଶିଶୁ ପ୍ରସବ କରିପାରିବା ନାହିଁ, ତାଙ୍କର ସେ ଗୁଣ ଲକ୍ଷଣକୁ ମଧ୍ୟ ଦେଖାଇ ପାରିବା ନାହିଁ। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక। ଈଶ୍ୱର ନାମକୁ ଧନ୍ୟବାଦ ଏବଂ ମହିମା ହଉ। ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ଆଜି ଦିନ ପବିତ୍ର ଆତ୍ମା ପରମେଶ୍ୱର କଥା କହୁଛନ୍ତି ଆମ క్రీస్తునందున్న ఆ సరళత మనకుందా? ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ଥିବା ସେଇ ପବିତ୍ରତା ଆମ ଠାରେ ଅଛି କି? క్రీస్తునందున్న ఆ కన్యకున్న లక్షణాలు మనకు ఉన్నాయా? ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ଥିବା ସେ କନ୍ୟାର ଲକ୍ଷଣ ଆମ ଠାରେ ଅଛି କି? నిజమే. క్రీస్తుకున్న ఆ పవిత్రత నీకు నాకు ఈ దినాలు ఉండాలి, ఉందా? ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ଥିବା ସେଇ ପବିତ୍ରତା ତମକୁ ମତେ ରହିବାର ଥିଲା, ତା ଅଛି କି? నువ్వు మోసపోయి కాబట్టి లేవు, నువ్వు మోసపోయి కాబట్టి అవి లేవు నీకు। ତୁମେ ଯେ ପ୍ରବଞ୍ଚିତ ହୋଇଅଛ ତେଣୁ ତୁମ ଠାରେ ନାହିଁ। అయితే దేవుడు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు కదా। ହେଲେ ପ୍ରଭୁ ତୁମକୁ ଆଉ ଗୋଟେ ଥରେ ସୁଯୋଗ ଦଉଛନ୍ତି। బాప్తిసం వల్ల కాదు, ବାପ୍ତିସ୍ମ ଦ୍ୱାରା ନାହିଁ, మోకరించి కన్నీరు కార్చడం వల్ల కాదు, ଆଉ ସେ ଆଣ୍ଠୁ ମାଡ଼ି ଅଶ୍ରୁ ଜଳ ଗଡ଼େଇବା ଦ୍ୱାରା ନୁହେଁ। నీ బాప్తిసం మోకరించి కన్నీరు కార్చడంలో ఈ ప్రసవ వేదన ఉంటే నువ్వు నిజంగా ప్రసవ ద్వారా శిశువును కనగలవు, అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి క్రియలు కంటావు, అప్పుడు నిజమైన రక్షణ నీకు వచ్చినట్టు। ଆଉ ଦେଖନ୍ତୁ ତୁମେ ଯେତେବେଳେ ଆଣ୍ଠୁ ମାଡ଼ି ଅଶ୍ରୁ ଜଳ ସହିତ ପ୍ରକୃତ ଅନୁତାପ ହୃଦୟ ସହିତ ତୁମେ ଯଦି ପ୍ରାର୍ଥନା କରିବ, ନିଶ୍ଚୟ ତାହେଲେ ତୁମେ ସେଇ ପ୍ରସବ ବେଦନା କରିପାରିବ। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక। ଈଶ୍ୱର ନାମକୁ ଧନ୍ୟବାଦ ଏବଂ ମହିମା ହଉ। ఒకవేళ ఆ స్థితిలో మనం ఉన్నామేమో పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుచున్నాడు। ଆଉ ସେଇ ପ୍ରକାର ପରିସ୍ଥିତିରେ ଆମେ ଅଛୁ କି ବୋଲି କି ନାହିଁ, ସେଇଥିପାଇଁ ପବିତ୍ର ଆତ୍ମା ଆଜି କଥା କହୁଛନ୍ତି। అపొస్తలుడు పౌలు గారు కొరింథీ సంఘానికి ఏ విధంగా పత్రిక రాస్తున్నాడో, ఏ విధంగా ఆలోచిస్తున్నాడో, మన ప్రధాన యాజకుడు కూడా అదే విధంగా ఆలోచిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మాట్లాడుచున్నాడు। అయితే నాన్న ସାଧୁ ପౌଲ କରନ୍ତି ମଣ୍ଡଳୀ ନିମନ୍ତେ ଯେ ପ୍ରକାର ଚିନ୍ତା କରି ଭୟଗ୍ରସ୍ତ ହଉଛନ୍ତି, ଆମମାନଙ୍କର ପ୍ରଧାନ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ମଧ୍ୟ ଆମ ପାଇଁ ମଧ୍ୟ ସେଇ ପ୍ରକାର ଚିନ୍ତା କରୁଛନ୍ତି। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక। ଈଶ୍ୱର ନାମକୁ ଧନ୍ୟବାଦ ଏବଂ మహిమା హଉ। ఒకసారి మనందరం కూడా ఆత్మ పరీక్ష చేసుకుంటే నిజమే కదా, ఆ సాతాను గారి ద్వారా లేకపోతే సర్పము ద్వారా ఆ కీర్తి చేత మనల్ని కూడా ఈ కొత్త సంఘం కూడా మోసపరుస్తుంది।
ଆଉ ଦେଖନ୍ତୁ ଆମେ ମାନେ ଯଦି ଆମର ଆତ୍ମାକୁ ଯଦି ପରୀକ୍ଷା କରିବା ସେ ନୂତନ ନିୟମ ମଣ୍ଡଳୀରେ ପରି ଆମମାନଙ୍କର ଆତ୍ମା ଆମମାନଙ୍କର ପବିତ୍ରତା ସବୁ ବିଷୟ ସତ୍ୟ କନ୍ୟା ସଦୃଶ ଅଛି କି ନାହିଁ దాని తెలివితేట చేత సంఘాన్ని మోసపరుస్తుంది ତାହାର ସେଇ କୁଇକ୍ତି ଦ୍ଵାରା ଦ୍ରୁତତା ଦ୍ଵାରା ମଣ୍ଡଳୀକୁ ସେ ଭ୍ରଷ୍ଟ କରୁଛି ఒక మాట అంటాను పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు దానికి అసలు తల చెదగొట్టబడింది కాబట్టి కొత్త నిబంధనలో దానికి తెలివి లేదండి ଆଉ ଦେଖନ୍ତୁ ଏଇ నూతన నియమ ମଣ୍ଡଳୀରେ ଶୈତାନର ମସ୍ତକକୁ ଚୂର୍ଣ୍ଣ କରାଯାଇଛି దానికి ఆలోచన శక్తి లేదు ଆଉ ଏଠି ତାର ଶୀର୍ଷ ଚୂର୍ଣ୍ଣ ହେଇଛି అంటే అసలు చెప్పాలంటే ఒకరు మోసం చేయడానికి ఆయనకి చేత కానివాడు అసలు యాక్చువల్ చెప్పాలి కొత్త నిబంధనలు పాత నిబంధనలు కాదు ଦେଖନ୍ତୁ ଏଇ ନୂତନ ନିୟମ ମଣ୍ଡଳୀରେ ଶୈତାନ କୌଣସି ପ୍ରକାର କାର୍ଯ୍ୟକୁ ଆସିବ ନାହିଁ ఏం చేస్తున్నాడు ప్రకటనలో రాయబడింది తోకతో ఆకాశంలో 3వ వంతు లాగుతున్నాడంట ଦେଖନ୍ତୁ ସେ ତାର ଲାଞ୍ଜର ସହିତ ఆకాశର తృతీయాంశକୁ ସେ ଖିଚୁଛି తలతో కాదండి తోకతోనే అంటే వెలిగింపబడిన ప్రవక్తలు అనబడిన మహా గొప్ప గొప్ప సూపర్ అనబడిన ప్రవక్త పాస్టర్లు కావచ్చు లేదా విశ్వాసంగా వాళ్ళందరినీ ఏం చేస్తుంటే ఒక్క తోకతో కింద లాగివేస్తుంది ଦେଖନ୍ତୁ ତାର ମସ୍ତକ ଦ୍ଵାରା ନାହିଁ କିନ୍ତୁ ସେ ଲାଙ୍ଗୁଳ ଦ୍ଵାରା ବଡ ବଡ ପ୍ରଜ୍ୱଳିତ ହେବା ପାଷ୍ଟର ମାନେ ବିଶପ ମାନେ ସୁନ୍ଦର ସେବା କରୁଥିବା ସେବକ ମାନଙ୍କୁ ତାର ଲାଙ୍ଗୁଳ ଦ୍ଵାରା ସେ ତଳକୁ ଖସାଇ ଦଉଛି దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక ଈଶ୍ୱରଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଏବଂ ମହିମା ହଉ ఎందుకు తోకతో లాగితే అవి పడిపోవాలా କଣ ସେ ଲାଞ୍ଜ ଟାଣିଦେଲେ ପଡିଯିବାର ଅଛି କି నేనంట కల్పితములైన ఉపదేశాలు కట్టబడితే స్టాండర్డ్ ఉండదండి ଦେଖନ୍ତୁ ଆମେ କଳ୍ପିତ ଉପଦେଶରେ ଯଦି ବନ୍ଧା ହବା ତାହେଲେ ଆମେ ସ୍ଥିର ହୋଇ ରହିପାରିବା ନାହିଁ అంటే స్టాండర్డ్ లేకపోయినా వెలిగింపడతారంటే ఎస్ ఎందుకంటే ఈ తేజ నక్షత్రం కూడా సాతానాన్ని బట్టి తేజ నక్షత్రం కూడా వెలిగింపబడింది ଦେଖନ୍ତୁ ସେ ସ୍ଥିରତା ନଥିଲେ ମଧ୍ୟ ଆମେ ପ୍ରଜ୍ୱଳିତ ହେଇପାରିବା କାହିଁକି ନା ଶୈତାନ କେତେକ లక్షణ మధ్య సే ప్రకార అవస్థరే థాయే అంటే స్టాండర్డ్ లేకపోయినా వెలిగింపడతారంటే వెలిగింపబడతారు వారు కూడా ఎస్ వారు కూడా కిందకి లాగివేయబడతారు గాలికి ఇటు అటు కొట్టుకుపోవు వాళ్ళే ఉంటారని వాక్యం చెప్పబడిన ఎఫెసీయుల పత్రిక 14 ସେମାନେ ସ୍ଥିରତା ନଥିଲେ ମଧ୍ୟ ସେମାନେ ପ୍ରଜ୍ୱଳିତ ହୋଇପାରିବେ କାହିଁକି ନା ସେମାନଙ୍କର ସେ ବାୟୁ ଚାଳିତ ଇତସ୍ତ ହେଲି ରହିଲେ ମଧ୍ୟ దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక ଈଶ୍ୱର ନାମକୁ ଧନ୍ୟବାଦ ଏବଂ ମହିମା ହଉ ఎస్ ఒకవేళ ఆ విధంగా ఉన్నాం మనము కూడా ఒకవేళ అదే విధంగా ఉన్నాము మనం ଆମେ ସେଇ ପ୍ରକାର ସ୍ତ୍ରୀ ସଦୃଶ ଅଛୁ କି దేవుడు ఇదನ್ನ మాట్లాడుతున్నాడు కాబట్టి అదే విధంగా ఉన్నట్లయితే ଦେଖନ୍ତୁ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କ ସହିତ ପ୍ରଭୁ କଥା କହୁଛନ୍ତି ଯଦି ଆମେ ସେଇ ସ୍ତ୍ରୀ ସଦୃଶ ରହିଲେ ఒక్క ఛాన్స్ మనకి ఇస్తున్నాడు ఇంకా ଆଉ ଥରେ ପ୍ରଭు ଆମକୁ ଅବକାଶ ଦଉଛନ୍ତି దాన్ని వినియోగపరుచుకుని అయ్యా నిజమే కదా ఒక ఛాన్స్ నాకు ఇచ్చాయా ఇగో శిశు ప్రసూతి ద్వారా నాకు ఒక రక్షణ కావాలయ్యా అటువంటి కృప అటువంటి ప్రసవేదన నాకు అనుగ్రహించని ప్రార్థన చేద్దాం మోకరించండి దేవుడు మనకు కృప దయచేయను గాక ମାଗିବା ପ୍ରଭୁ ସେ ଶିଶୁ ପ୍ରସବ ବେଦନା ଦ୍ଵାରା ମତେ ଗୋଟିଏ ଥର ସୁଯୋଗ ଦେଇଛ ପ୍ରଭୁ ମୁଁ ପ୍ରାର୍ଥନା କରୁଛି ମତେ ସେଇ ପ୍ରକାର ସୁଯୋଗ ଦେଇ ଅନୁଗ୍ରହ କରି ବୋଲି ଆମେ ସମସ୍ତେ ମିଶି ପ୍ରାର୍ଥନା କରିବା మోకరించండి ప్రార్థన చేసుకుందాం అంటుమాడంతో ప్రార్థన କରିବା స్తోత్రం 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 స్తోత్రం